వస్తే వస్తారు, ఏదైనా అడిగితే ఇస్తారు. అడిగింది ఇవ్వకూడదైతే ఒక్కడు తప్ప అందరూ ఇచ్చేస్తే ఇచ్చేద్దామా అని అనుకుంటారు. కాదు, ఒక్కడు తప్ప అందరూ కూడా ఇచ్చేస్తారు. అడిగి ఇవ్వకూడని వరం అయితే మిగిలిన వాళ్ళందరూ, ఒక్కడు తప్ప మిగిలిన వాళ్ళందరూ. ఇవ్వకూడని వరం అయితే మిగిలిన వాళ్ళందరూ ఇంకో వరం అడిగద్దు అంటారు. ఒక్కడు తప్ప, ముక్కోటి దేవతలలో ఒక్కడు తప్ప ఇవ్వకూడని వరం అయితే ఒక్కడు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఇందాకట్లాగా బ్రహ్మదేవుడు అన్నట్టు ఈ వరం కాదు ఇంకో వరం అడుగు, ఒక్కడు తప్ప ఆయన అందరు అలాగా. ఆ ఒక్కడెవరు? శివుడు. ఏమడిగినా ఇచ్చేస్తాడు. అందుకే బోళా శంకరుడు ఏమడిగినా ఇచ్చేస్తాడు కదా అని కూర్చుంటే ఆ ఒక్కడి విషయంలో ఇంకో ధర్మం ఉంది, దండలో దారం లాంటి ధర్మం. ఆ ఒక్కడి విషయంలో అడిగేవాడు ఆలోచించుకోవాలి, ఇది అడిగే వరం తగిందా తగందా అని. ఇది దండలో దారం కనపడదు, కానీ అడిగేవాడు ఆలోచించుకోవాలి, అడిగే వరం తగిందా తగందా అని ఆ ఒక్కడి విషయంలో ఆలోచించుకోవాలి. ఆ ఒక్కడే ఈశ్వరుడు. మీరు చెప్పేశారు ఆయన బోళాశంకరుడే. అందుకనే క్యాజువల్గా శివుడు గొప్పవాడు అన్నారు. కానీ ఇక్కడ అమ్మ గొప్పదా నాన్న గొప్పదా మనం అది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అమ్మ గొప్పదా నాన్న గొప్పదా? ఏంటి ఇద్దరు అంటున్నారు, ఒకళ్ళు ధైర్యంగా తల్లి అంటున్నారు, మీరేమో ఇద్దరు అంటున్నారు. అంటే వేదం చెప్పింది కనుక మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. తల్లికి మించిన దైవం లేదు అన్నారు. తల్లి గొప్పదని అనుకుంటే తండ్రి లేకుండా మనం పుట్టేమా? తల్లే గొప్పది అంటే తండ్రి లేకుండా ఎలా పడతాం? మొదటి దైవం ఎవరికైనా, దేవతలలో మొదటి దేవత ఎవరు? మనం పూజ చేసేది ఎవరు? మీరు. దేవతలు అది మగవాళ్ళు ఆడవాళ్ళు తర్వాత సంగతి. అందరినీ దేవతలనే అంటాం. కానీ మొదటి దైవాన్ని ఎవరిని పూజ చేస్తాం మనం? విఘ్నేశ్వరుడు మామూలుగా. కానీ ఒక మేడం గారు ఇక్కడ ఈ ఊళ్ళో నేను పాంప్లెట్ చూశాను, ప్రతిరోజు 5 రోజులు విష్ణువు లలితా సహస్రం కూడా చేశారు. మరి అది ఎంత అద్భుతం అంటే ఎంతో అద్భుతం. లలితా సహస్రంలో చివరిలో చెప్తారు, నాకు లేదు ఒక ఇన్ని వందల సహస్రాల కంటే లలితా సహస్రం గొప్పది. అలాగా విష్ణు శివ లలిత యొక్క నామం గురించి ఆ లలితా సహస్రంలోనే చెప్తారు. అంత గొప్పది లలితా సహస్రం, విష్ణు సహస్రం. అవి 5 రోజులు ఆధ్యాత్మికంగా పారాయణ చేయించేవారు అని ఇందాక ఎవరో చెప్పారు, మేడం గారు చూసాదే అని నేను గుర్తులేదు. కానీ అమ్మవారి ప్రదేశం కూడా వచ్చారని అడిగాను, ఆలోచించుకో. అంటే అంత గొప్పది లలిత. సరే, ఈ యొక్క తల్లిదండ్రులలో తల్లి తండ్రి ఇద్దరు గొప్పవారే. ఇద్దరు ఉంటేనే మనం జన్మించాం. కానీ దేవతలలో అని మనం విఘ్నేశ్వర పూజ అంటాం. కానీ ఆ విఘ్నేశ్వర పూజ కూడా నాలాంటి వాళ్ళు అంటారు అక్షతలు వేసేటప్పుడు, స్వగురవే నమః, పరమ గురవే నమః, పరామ గురవే నమః. విఘ్నేశ్వర పూజ మొదలెడతాం. విఘ్నేశ్వర మీద అక్షతలు వేస్తూ మీ తల్లిదండ్రులని, మీ గురువుల్ని, మీ కులదేవతని, గ్రామదేవతని మనసులో తలుచుకుని అక్షతలు వేయండి అమ్మా అంటారు. అంటే ముందు తల్లిదండ్రుల పెద్ద అని చెప్పారు. అటేపు నుంచి ముందు తల్లి తండ్రి, తర్వాత గురువు, తర్వాత విఘ్నేశ్వరుడు. అందుకే ఆయన 4వ రోజున 4వ చవితి నాడు పుట్టాడు. అందుకే ఆయన 4వ స్థానం. కానీ పూజలో మాత్రం మొదటి స్థానమే. ఆ పూజ మొదలెట్టే ముందు కూడా తల్లిదండ్రులను అక్షతలు ఏమంటారు? తలుచుకోమంటారు. కాబట్టి తల్లి గొప్పదా తండ్రి గొప్పదా అంటే ఇద్దరు గొప్పవారే. శివకేశవులలో ఎవరు గొప్పవారు అంటే ఇంకా ఈవేళ కూడా మా శివుడే గొప్ప అని నాలాంటి వాళ్ళు ఉన్నారు. ఏం గొప్పలే, భస్మాసురుడని రాక్షసుడికి వరం ఇస్తే ఈ బోళాశంకరుడు మా విష్ణువు కాపాడాడు. ఇంకా శివుడి గొప్పే ఉంది. ఎవరు కాపాడారు? విష్ణు ఏ రూపంలో వెళ్ళాడు శివుడిని? అది భస్మాసురుడికి వరం ఇచ్చేశాడు. ఇచ్చేస్తే ఏ వరం? చెయ్యి ఎక్కడ పెట్టినా భస్మం అయిపోవాలని ఇచ్చేసిన తర్వాత ఈయన దాక్కోవాల్సి వచ్చింది. ఎక్కడ దాక్కున్నాడు? 2 పురాణాలు. మర్రి చెట్టు త్వరలో దాక్కున్నాడని ఒక పురాణం, రుద్రాక్షలో దాక్కున్నాడని మరో పురాణం.
ఎక్కడైనా దాక్కున్నాడు కదా. అప్పుడు ఈశ్వరుడు అంతటి వాడు దాక్కుంటే ఆ భస్మాసురుడు దృష్టిని మరల్చడానికి విష్ణుమూర్తికి అవతారాలు 10, కానీ 11 అవతారం కాదు, అది లీల. జగన్మోహిని రూపంలో వచ్చి ఆయన దృష్టిని పక్కకు పెట్టి ఆ అందాన్ని చూసి ఈశ్వరుడు మాట మరిచిపోయి అలాగే ఎక్కడికి పోతావు, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాననే మాటల్లోకి దింపేలా చేశాడు జగన్మోహిని రూపంలో. నాకు నియమం ఉంది, నాతో కలిపి నాట్యం చేయగలిగే వాడితో నేను వివాహం చేసుకుంటాను నా పెద్దలు చెప్పారంటే నాట్యం చేస్తూ చేస్తూ ఈవిడి చెయ్యి ఈవిడిని ఎత్తున పెట్టుకుంటుంది. ఇది కూడా ఆ నాట్యంలో ఒక భాగమే అనుకుని అది చెయ్యకపోతే ఆ అందాన్ని దూరం అయిపోతాం, పొందలేకపోతామని నాట్యం ఒక భాగంగా అనుకుని ఆ రాక్షసుడు తన చేతాన్ని ఎత్తుమే పెట్టుకునేలా చేసింది ఆ జగన్మోహిని రూపంలోనూ విష్ణువు. వెంటనే భస్మం అయిపోయాడు. ఈశ్వరుడు సేవ అయింది జగన్మోహిని వల్ల, ఇంక ఈశ్వరుడు గొప్పతనం ఏమిటి అని అనుకునే విష్ణు భక్తులు ఉన్నారు. అక్కడికి వస్తే అంత వివరంగా చెప్పకలేదు. ఒక స్వామీజీ అయితే శివుడి పేరు ఉచ్చరించడానికి కూడా మనస్సు అంగీకరించి ఒక పీఠాధిపతి ఉన్నారు. స్వామీజీ కాదు మాట్లాడితే పీఠ, స్వామీజీలు 3 మంది ఉంటారు. పీఠాధిపతి, పెద్ద పీఠాధిపతి. శివుడు నామాన్ని ఉచ్చరించడానికి మనస్సు ఒప్పుకొని ఒక పీఠాధిపతి. ఆయన కూడా 2-3 సార్లు జ్ఞానోదయం అయ్యేలా చేశాడు శివుడు. కాబట్టి అటువంటి శివకేశవులలో ఎవరు గొప్పవారు అని అనుకోవడానికి, శివుడే గొప్పవాడు అని అనుకునే వాళ్ళకి విష్ణువే గొప్పవాడని, మా విష్ణువే ఇక శివుడు గొప్పే ఉందని అనుకునే వాళ్ళ కోసం ఇక్కడ ఆగాం. ఎక్కడ ఆగాం? 4వ అవతారం దగ్గర, వరాహ అవతారం. అది ఎప్పుడు వచ్చింది? హిరణ్యాక్షుణ్ణి వరాహ అవతారం సంహరించి భూమిని పైకి తీసుకొస్తే హిరణ్యకశిపుణ్ణి పక్కా శివభక్తుడు, కానీ అతని కడుపున పక్కా విష్ణు భక్తుడు పుట్టాడు. విష్ణు అంటే పడదు. ఈ పుట్టినవాడు పుట్టినప్పటి నుంచి, అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి ప్రహ్లాదుడు హరినామ కీర్తని. ఇదేట్రా మనకి బద్ధశత్రువు అయిన విష్ణువు యొక్క నామాన్ని ఉచ్చరిస్తున్నాడు వీడు నోరు తెరిచిన దగ్గర నుంచి అని వాడి చేత మానిపించడానికి కొడుకని చూడకుండా ముళ్ళ కంపలతో, ఏనుగులతో ఇంకా నానా హింసలు పెట్టాడు. తల్లి బతిమాలింది, మొన్న వచ్చింది టీవీలో, అప్పుడప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు చూస్తూ ఉంటారండి. ఏది ఈ భక్త ప్రహ్లాద, ఏ సినిమాలో మా పిల్లలు అడిగితే భక్త ప్రహ్లాద సీరియల్ అన్నారు. అది పెళ్ళం భార్య మాట కూడా వెండో, ఈ ప్రహ్లాదుడి తండ్రి మాట కూడా ఆ హిరణ్యకశిపుడు. వీడు బద్ధశత్రువైన హరినామస్మరణ చేస్తున్నాడు, ఇక నువ్వు లేదు తల్లి లేదు అని వాడు క్రూరత్వంలో వాడు ఉండిపోతాడు. మొత్తానికి ఆ లోపంలో నీ ఎన్ని చేసినా నువ్వు మాంటలేదు, నీకు చావే శరణ్యమని తండ్రి అంటే నీ ఇష్టం. నన్ను హరి ఇన్నాళ్ళు కాపాడాడు. అక్కడ ఇంకోటి చెప్పాడు, తండ్రిగా నిన్ను ఎదిరించాలని కాదు, అలాగని శివుడు లేడని నేను అంటలేదు. హరినామ సంకీర్తన అన్నాడు తప్ప శివుడు లేడని భక్త ప్రహ్లాదుడు మనసులో కూడా ఎప్పుడు అనలేదు. నేను హరిభక్తుణ్ణి, పుట్టుకతో హరినామ భక్తి వచ్చింది అతనికి. ఈవేళ పుట్టుకతో కానీ పుట్టుక తర్వాత కానీ ఎంతమందికి ఈ ఆధ్యాత్మికమైన వాతావరణం వచ్చిందో మన పిల్లలకి కానీ, మన పిల్లల సంగతి దేవుడు ఎరుగు, మన మనవలకైనా కనీసం ఈ ఆధ్యాత్మిక సంస్కృతి వచ్చిందా అంటే అది మన చేతులారా మనం చేసుకుని ఆధ్యాత్మిక ఆలోచన చాలా తక్కువగా వచ్చిందని నేను భావిస్తున్నాను ఈ రోజుల్లో. ప్రహ్లాదుడికి పుట్టుకతో వచ్చింది విష్ణు భక్తి. ఆఖరికి నీవు కనుక ఇప్పుడు అంతా యుద్ధం అంతా అయిపోయాక తండ్రి కొడుకులకి ఈ స్తంభంలో ఇప్పుడు ఇక్కడ రాకపోతే కనుక నీ చావే ఇక్కడ అని కొడుకునంటే నీ ఇష్టం అంటే అతను ఎన్ని శిక్షలు వేసినా ఆఖరికి స్తంభంలో చూపించనేసరికి అందులో వచ్చేసాడు. వాడు కోరిన వరం ఏమిటి? మనిషి కాదు, జంతువు కాదు, ఆకాశము కాదు, భూమి కాదు, ఏ ఆయుధములు లేకుండా, పగలు కాదు రాత్రి కాదు, అలా వస్తేనే నాకు చావు రావాలి. పగలు కాదు రాత్రి కాదంటే ఏ సమయం? సాయం సంధ్యా సమయం. అందుకే పెద్దోళ్ళు అంటూ ఉంటారు, నేను అన్నాను ఏ మాటలు మాట్లాడినా మన జీవితంలోకి మీరు కనెక్ట్ చేసుకోవాలి. మీరు సాయంకాల సమయంలో గడపే కూర్చోక లేవరా వేదమా అని తెచ్చేవారు మా పెద్దోళ్ళు మమ్మల్ని. సాయంకాల సమయంలో ఎప్పుడు గడపే కూర్చోకూడదు, సాయంకాల సమయంలో అసలు కూర్చోకూడదు.
గడప లక్ష్మీ స్వరూపం, అందుకే పసుపు రాజు కొట్టినట్టుగా ప్రవేశం చేస్తాం. కాబట్టి పగలు కాదు, రాత్రి కాదు, సాయం సంధ్యా సమయం, ఆకాశము కాదు, భూమి కాదు, ఆ నరసింహస్వామి వారు తొడ. మనిషి కాదు, జంతువు కాదు, మెడదాకా మనిషి శరీరం, పైన సింహం తలకాయ, ఏ ఆయుధములు లేకుండా నఖాగ్రములు గోళ్లతో ఇలా ఏ ఆయుధములతో నాకు మనలాకూడదు అన్నాడు. ఆఖరికి పాపం పండింది, విష్ణు భక్తుని హింసించాడు, మామూలుగా హింసించలేదు. ఎన్నిసార్లు హింసించినా అన్నిసార్లు కాపాడాడు. ఆఖరికి నరసింహావతారం, ఉగ్ర నరసింహావతారం ఎత్తి వచ్చాడు. వచ్చి వాడిని సంహరించేశాడు, భక్తుడిని కాపాడాడు. కాపాడిన తర్వాత యోగ నరసింహస్వామిగా, శాంత నరసింహస్వామిగా తయారవడానికి తల తొక్కొచ్చింది దేవతలకి. అలాహలం వచ్చినప్పుడు శివుడికి ఎక్కేసాడు కదండి. అలాగా ఉగ్ర నరసింహావతారం తాండవం చేసేస్తుంటే అప్పుడు మళ్ళీ శివుడికి ఎక్కేశాడు. ఎంత ప్రార్థించినా ఆయనకి అడ్డు వెళ్ళకూడదు, ప్రార్థించిన మాటలు వెంటలేదు. ఇక నువ్వే శరణ్యం. ఆయన కోపాన్ని తగ్గించు. ముందు కోపంలో ఉన్నప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు, బాగా కోపంగా ఉంటే అస్సలు మాట్లాడకూడదు, కాసేపు ఊరుకోవాలి. తొక్కేస్తున్నాడు, రాక్షసుని సంహరించిన కోపంలో ఉన్నాడు కదా, పర్వాలో తొక్కేస్తున్నాడు ఆయన. కాబట్టి తొక్కేస్తుంటే అప్పుడు ఈశ్వరుని ప్రార్థించే ఒక వేడిని తగ్గించాలంటే, అంటే శివుడు గొప్పవాడా విష్ణువు గొప్పవాడా అన్న దానికోసం చెప్తున్నా. ఒక వేడిని తగ్గించాలంటే అంతకన్నా వేడి ఉండాలి. నరసింహస్వామికి ఎన్ని పాదాలండి? మనం చూసిన నరసింహస్వామికి ఎప్పుడు చూసినా 2 పాదాలు. మనిషి బాడీ అన్నాం కదండి. కానీ ఆ నరసింహస్వామితో యుద్ధానికి తలపడడానికి శివుడు అవతరించిన అవతారం శరభశాళివమూర్తి. అంటే 2 సింహాలు ఎదురు బదురు ఉంటాయి. గుండెకాయ ఒక్కటే, పొట్ట ఒకటే, 2 సింహాలు ఎదురు బదురు. ఎన్ని పాదాలు చెప్పండి ఇప్పుడు? ఏంటి 2 సింహాలకి 4గా 8 పాదాలు. అంటే నరసింహస్వామితో దేవతల ప్రార్థన మేరకు ఆయన కోపాన్ని తగ్గించడానికి శివుడు అవతరించిన రూపం చెప్తున్నాను నేను. 8 పాదాలు, హృదయం ఒక్కటే, ఉండి. కానీ చేతులు 20 చేతులు, అంటే 10 భుజాలు. తలకాయ అక్కడ ఒకటే నరసింహ తలకాయ, ఇక్కడ 2 నరసింహ తలకాయ. అటోటి అటు, ఇలా ఒకటి తిరుగుంటుంది, ఇలా ఒకటి తిరుగుంటుంది. నరసింహస్వామి తలకాయ, 20 చేతులు, ఆయుధాలు, పక్షిరాజు అంటే రెక్కలు కూడా ఉంటాయి. ఆ సింహానికి అటు ఇటు రెక్కలు ఉంటాయి, 4 రెక్కలు. ఇలా ఎగురుతూ వచ్చి నరసింహస్వామితో యుద్ధాన్ని తలపడి ఆ యుద్ధంలో నరసింహస్వామిని 8 పాదాల కింద తొక్కు పెట్టాడు. అంటే ఆయన కోపాన్ని తగ్గించాడు అక్కడ. ఇక్కడ మనం శివుడే గొప్పవాడు అనడానికి అమ్మ గొప్పదో నాన్న గొప్పదో తెలిస్తే వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవారో తెలిపోతుంది. శివకేశవులకి భేదం లేదు. ఆ తర్వాత చూద్దాం. అలాగ శివుడే గొప్పవాడు అనడానికి అలాంటివి ఉంటాయి, విష్ణువే గొప్పవాడు అనడానికి కొన్ని ఉంటాయి. కానీ శివకేశవులకి భేదం లేదని భగవంతుడు మొట్టమొదటగా త్రేతాయుగంలో నిరూపించాడండి. శివుడికి విష్ణువుకి భేదం లేదు, ఇద్దరు ఒక్కటే అని. ఎవరి రూపంలో చూద్దాం. ఇంకెవరు? దశరథ మహారాజు. ఇందాక ఏదో చెప్పుకున్నాను, ఈ రింగ్ టోన్కి ముందు నాకేదో ఉండేదని. కవులు కవిత్వాలు రాసేవాళ్ళు ఖాళీగా ఉంటారు, ఏదో పెన్నో కాగితం పట్టుకుని ఏదో రాస్తూ ఉంటారు కవిత్వాలు. వాల్మీకి మహర్షి ఒకనాడు నారద మహర్షిని పిలిచి అలా వెళ్తుంటే అడిగి, ఏమయ్యా, భూలోకంలో 16 ఉత్తమమైన గుణాలు కలిగిన మానవుడు ఎవరైనా ఉన్నారా అని వాల్మీకి మహర్షి నారదుని అడిగాడు. ఎవరిని అడిగాడు? భూమి మీద 16 ఉత్తమమైన గుణాలు కలిగినటువంటి మానవుడు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు వాల్మీకి మహర్షి నారదుడిని. అంటే ఒకవేళ ఉన్నారు అని తెలిస్తే అతని మీద ఏదో చిన్న కథ రాద్దాం. భూమి మీద 16 ఉత్తమమైన గుణాలు కలిగిన మానవుడు ఎవరైనా ఉన్నారా అని వాల్మీకి మహర్షి నారదుని అడిగితే, ఎందుకు లేడయ్యా, మనకి ఎన్ని గుణాలు ఉన్నాయో తర్వాత చూద్దాం. మనకి ఎన్ని గుణాలు ఉన్నాయో
మనకి ఎన్ని గుణాలు ఉన్నాయో తర్వాత చూద్దాం. 16 ఉత్తమమైన గుణాలు కలిగిన మానవుడు ఉన్నాడా అని అడిగాడు వాల్మీకి. అడిగితే నారదుడు చెబుతున్నాడు, ఎందుకు లేడయ్యా? ఎక్కడ? భూమి మీద. 16 ఉత్తమమైన గుణాలు కలిగిన మానవుడు ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఎందుకు లేడయ్యా? 3 పెళ్లిళ్ళ అనంతరం. ఎన్ని పెళ్లిళ్ళు? 3 పెళ్లిళ్ళ తర్వాత 60,000 సంవత్సరాల వయస్సులో పుత్రకామేష్టి ఎడి ఆయుష్ 60,000 సంవత్సరాలు. ఆ వ్యక్తి ఎవడో చూద్దాం. 3 పెళ్లిళ్ళ అనంతరం 60,000 సంవత్సరాల వయస్సులో పుత్రకామేష్టి యాగ ప్రభావం వల్ల 4 బిడ్డలకి తండ్రి అయ్యాడయ్యా దశరథ మహారాజు. ఆ 4లో మొదటివాడయ్యా నువ్వు అనుకున్నటువంటి, నువ్వు ఆశించేటటువంటి, నువ్వు ఊహించేటటువంటి 16 ఉత్తమమైన గుణాలు కలిగినటువంటి మానవుడయ్యా. ఆయనే శ్రీరామచంద్రుడు. దశరథుడికి 3 వివాహాలు. కౌసల్య, సుమిత్ర, కైకేయి. 60,000 అయినా సంతానం కలగలేదు. అయినా సంతానం కలగలేదు. పుత్రకామేష్టి యాగం చేశాడు. పుత్రకామేష్టి యాగ ప్రభావంతో 4 బిడ్డలని కన్నాడు. శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, భరత, శత్రుఘ్నుడు. ఆ రామాయణం అంత జాగ్రత్తగా అవగతం చేసుకుంటే ఏదో శ్రీరామనవమి నాడు కళ్యాణానికి వెళ్ళి పానక తాగేమంటే సరిపోదండి. ఆ రామాయణాన్ని అంతా తిరిగేస్తే మానవుడు ఎప్పుడు, ఎక్కడ, ఎవరి దగ్గర ఎలా ఉండాలో రామాయణం అంతా చెప్పింది మనకి. రాముడు ఉన్నాడయ్యా ఫలానా అతని పేరు. ఎందుకంటే రాముడు ఈ 4 పిల్లలు పుట్టిన వెంటనే వశిష్ఠుడు, విశ్వామిత్రుడని 2 గురువులు. ఎవరికి? శ్రీరామచంద్రుడికి. వాళ్ళందరి చేత పేర్లు పెట్టించాలి ఆ గురువుల చేత. 4 కొడుకులకి. ఈ పిల్లాన్ని చూసేసరికి సగభాగం శివ తేజస్సు, సగభాగం విష్ణు తేజస్సు కనబడ్డాయి ఈ పెద్ద కొడుకులు. వెంటనే చూడండి, ఓం నమో నారాయణాయ అనే మంత్రం 8 అక్షరాలు. నారాయణ అష్టాక్షరి. ఓం నమో నారాయణలో మా అనే అక్షరం ఎక్కడైనా కనబడిందా? చూడండి. ఓం నమో నారాయణాయ అనే అక్షరంలో మా అనే అక్షరం ఎక్కడైనా కనబడిందా? లేదు. రా అనే అక్షరం ఉంది. రా అనే అక్షరం తీసుకున్నారు, ఒక పక్కనైతే. ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరిలో 3వ అక్షరం మా అనే అక్షరం తీసుకుని రా పక్కన పెట్టారు. అంటే ఇటు శివ తేజస్సు, వైష్ణవ తేజస్సు 2 కలవోసి పుట్టిన అవతార పురుషుడు ఆ పెద్ద కొడుకు రాముడు. అందుకనే రామాన్ని నామకరణం చేశారు. అంటే శివకేశవులకి భేదం లేదు. గొప్పతనం ఎవరు గొప్ప అని ఆలోచించకూడదు. శివకేశవులు ఇద్దరు ఒక్కటే అని ఫస్ట్ త్రేతాయుగంలో రాముడు రూపంలో నిరూపించాడండి. శివకేశవులకి గొప్పతనం ఎంచకూడదు, శివకేశవులకి భేదం లేదని చూపించింది త్రేతాయుగంలో రాముడు రూపంలో ఫస్ట్. తర్వాత కలియుగంలో 3 సార్లు నిరూపించాడండి. 3 చోట్ల. ఇందులో ఒకళ్ళు చెప్పించి ఒకళ్ళు ఇద్దరు. ఫస్ట్ త్రేతాయుగంలో నిరూపించాడు భగవంతుడు శివుడికి విష్ణువుకి భేదం లేదని. తర్వాత కలియుగంలో 3 చోట్ల నిరూపించాడండి. ఒకటైతే ఇప్పుడంటే జిల్లాలు మారాయి తప్ప ఈ మధ్యకాలంలో మన అందరికీ తెలుసున్నది తూర్పుగోదావరి జిల్లాలో శివకేశవులకు భేదం లేదని నిరూపించాడండి. ఫస్ట్ ఎక్కడా? కొంతమంది చెప్పేశారు. మీకు ఏమైనా ఐడియా ఉందమ్మా? మగవారు కానీ ఆడవారు కానీ అంతే. ఎదురుకుండా ఉన్నాడు పెళ్లి కొడుకు. ఇంకో కొడుకు ఇస్తున్నా. మీలో ఎవరు కోటేశ్వరుడు అడుగుతున్నాయి? 2 కోట్లు. మళ్ళీ అందులో ఏదో ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లాలో నిరూపించాడు శివకేశవులు భేదం లేదని. కలియుగంలో 3 చోట్ల. అందులో తూర్పుగోదావరి జిల్లాలో కొంచెం ఎత్తు మీద, చిన్న కొండ మీద ఎత్తు. అంటే శివకేశవులకి భేదం లేదని తూర్పుగోదావరి జిల్లాలో కొండ మీద. అది ఇప్పుడు లైన్లోకి వచ్చేసింది. అదండి మరి మర్చిపోకూడదు ఆయన కూడా. అయితే రాలి 2 ఒకటే. శివకేశవులు భేదం లేదని చెప్పి
ఆయనేమో వెనక్కి తిరిగి ఉంటాడు. ఆ విష్ణుమూర్తి జగన్మోహిని రూపంలో ఆయన్నే చూస్తూ ఉంటాడు. ఈ శివుడు రాయిలో ఎక్కడా కూడా రాయిలో ఉన్నట్టు శివాలయానికి కృష్ణాలయానికి ఎదురు బదిలీ ఉంటాయి. చాలా చోట్ల ఉంటాయి కానీ వీధులు తేడా ఉంటాయి ప్రతి ఊళ్ళో. ఎందుకంటే శివుడు ఎప్పుడు తూర్పుకు చూస్తే విష్ణువు ఎప్పుడు పశ్చిమాన చూస్తాడు. విష్ణువు తూర్పుకు చూస్తూ ఉంటే శివుడు విడివిడిగా ఉంటే రెండు చోట్ల ఇక్కడ చూడండి రెండు తూర్పుగా చూస్తాయి. దగ్గరే ఉంటే ఆయన ఇటేపు ఈయన ఇటేపు చూస్తారు. కానీ రాళ్ళలో ఇద్దరు ఎదురు బదిలే, మధ్యలో రోడ్డు ఒక్కటే ఉంది. అంటే ఎప్పుడు ఆవిడ్ని చూస్తూనే ఉంటాడు జగన్మోహిని కేశవస్వామిని. రెండవది ఈ రెండు ఒక్కందే లెక్కేసుకుందాం. అన్నవరం రాలి కలియుగంలో 3 చోట్ల అన్నాం కదండి. ఇంకొకటి కేరళ శివకేశవులకి భేదం లేదని ఇది కూడా చెప్పేస్తారు చాలామంది అనుకుంటున్నాను. శివకేశవులకి భేదం లేదని కేరళలో భగవంతుడు పుట్టాడు. అది వచ్చేసింది కొండ మీద హరిహరపుత్ర అయ్యప్ప స్వామి. కాబట్టి ఇప్పుడు శివుడు గొప్పవాడా విష్ణువు గొప్పవాడా? ఇద్దరికి భేదం లేదు. సరే, మరి అట్లాంటి 4వ నరసింహావతారం దగ్గర ఆగాం. వచ్చకూర్మ వరా నరసింహ వామన బలిచక్రవర్తి రాక్షసుడు. ఆయన 3 అడుగులు దానం అడిగాడు. ఆయన్ని తొక్కడం కోసం, ఆయన్ని అణచడం కోసం బ్రాహ్మణ పిల్లాడి వేషంలో వెళ్ళాడు హరి. ఏమిటయ్యా మహానుభావ, నువ్వు దానాలు కర్ణుడు మించిపోయాను అని అన్నారు, ఏమిటి నీ దగ్గర దానాన్ని కోసం ఒక్క 3 అడుగులు స్థలం చాలు నాది అన్నాడు. తీసుకోవే బాబు ఎక్కడొక్కడ అన్నాడు. మొత్తం పెద్దవాడైపోయి ఒక పాదం అంతా భూమి పెట్టేశాడు, ఇంకో పాదం ఎక్కడ పెట్టినాం, భూమి సరిపోలేదన్నాడు. ఆకాశం పెడే అన్నాడు, ఇచ్చేసాడు. ఆయనే రాదు కాబట్టి ఇంకా ఆయన మాట తిరుగులేదు బలిచక్రవర్తి. ఇంకో మరి 3 అడుగులు స్థలం అడిగానా, 2 అడుగులు సరిపోయాయా, మరి 3వ అడుగు ఎక్కడ పెట్టమంటావంటే దానాలలో వెనకడుగు వేయకూడదు, నన్ను ఎత్తుకు పెట్టే మహానుభావ అన్నాడు. పెట్టేశాడు. బ్రాహ్మడు అడిగావా లేదా, ఇచ్చావా లేదా, బ్రాహ్మణ వేషంలో వచ్చాడు కదా దండం కట్టుకుని, అంతే పాతాళానికి తొక్కేశాడు. తొక్కేసి నువ్వు పాతాళంలో ఉండవయ్యా అని చెప్పి ఆ పాతాళంలోనే బలిచక్రం ఉండమన్నాడు. అలాగే చిరంజీవులు అనే పేరుకి అర్థం ఏమిటి అసలు? చిరంజీవి అంటే చిరంజీవే. మీరు అనుకున్న చిరంజీవి, నేను అనుకున్న చిరంజీవి ఒకటే. ఆయన అంటే నేను చొక్కాలు చెప్పేసుకుంటాను, చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలో చూస్తాను. కానీ చిరంజీవి అన్న పదానికి అర్థం ఏమిటి? ఎప్పటికీ జీవించి ఉండేవాడే. పురాణాలలో వేదాలలో ఎంతమంది చిరంజీవులు ఉన్నారండి? అశ్వత్థామో బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణ కృప పరశురామశ్చ సప్తైతే చిరంజీవిన మార్కండేయ మధాష్టమం. అశ్వత్థామ బలిచక్రవర్తి రెండోవాడే. 7గురు చిరంజీవుల్లో 2వవాడే బలిచక్రవర్తి. ఆయన పాతాళానికి రాజుగా ఉండి పాతాళాన్ని పరిపాలించు అని నిర్దేశించేశాడు విష్ణు. ఇక అందులోకి వెళ్ళాం కనుక 7గురు పేర్లు క్లుప్తంగా. అశ్వత్థామో బలిరు వ్యాసో, వ్యాస మహర్షి. ఆయన విష్ణు సంభూతుడే, వ్యాసుడు. హనుమాంశ్చ విభీషణ 4వవాడు హనుమంతుడు. 5వవాడు విభీషణుడు, రావణాసురుడు సోదరుడు. కృపాచార్యుడు 6వవాడు. పరశురాముడు 7వవాడు. పరశురాముడు అంటే రేణుకా జమదగ్ని. రేణుకా ఎల్లమ్మ సీరియల్ చూస్తున్నాను అప్పుడప్పుడు, చెప్పానుగా నాకు తక్కువేం కాదు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు అంటే దైవ సంబంధమైంది కనుక ఇంకా నడుస్తోంది. రేణుకా జమదగ్నులకి 4 పిల్లలు పుడితే అందులో ఒక పిల్లాడు పరశురాముడు. విష్ణు అంశతో జమదగ్ని మహర్షి కడుపును పుట్టాడు. ఆయన ఒక కారణం వల్ల తల్లిని చంపేయమంటాడు కొడుకులందరినీ కేకేసి. తల్లిని చంపడం మంచిదేనండి? మంచిదేనండి తల్లిని చంపడం? మంచిదా కాదా అని ఆలోచించింది. అందరూ వెనక్కి వెళ్ళిపోయారు, ఒక్కడు తప్ప. నాన్న నీ ఇష్టం అన్నాడు. మన రాముడిలాగే. రాముడు అడవులకు వెళ్ళిపోమన్నప్పుడు ఎందుకు వెళ్ళమంటావు అని అడగలేదు, తండ్రికి ఎదురు చెప్పలేదు.
కానీ కన్న తల్లికి కళ్ళ నీళ్లు పెట్టించాడు రాముడు. అమ్మ కళ్ళ నీళ్లు పెడుతుంటే రాముడు అడవులకు వెళ్ళేటప్పుడు అన్నాడు, తన కన్న తల్లిని కళ్ళ నీళ్లు పెట్టించుకున్నవాడు చరిత్రలో బాగుపడినట్లు లేదు. ఈవేళ నేను నిన్ను కంటి నీళ్లు పెట్టిస్తున్నాను. కానీ అమ్మా, దశరథుడు అంటే కేవలం అయోధ్యకే కాదు, మన ఇంటికి కూడా యజమానే కదమ్మా. మనం కూడా రాజ్యంలో ఉన్నవాళ్ళమే కదమ్మా. నాకు నాన్న, నీకు భర్త. కానీ రాజుగా కూడా మనం చూడాలి తండ్రిని. ఎందుకు? ఈ రాజ్యానికి రాజు మాట పరిపాలించవలసిన బాధ్యత ప్రజలది. అడవులకు వెళ్ళమన్నాడు, వెళుతున్నాను, నువ్వు బాధపడకు. రాజు మాటని గౌరవించడం ప్రజల కర్తవ్యం అని ధర్మ సూక్ష్మాన్ని తల్లికి తెలియజేసి ఊరడించి అడవులకు వెళ్ళాడు. అలాగా ఈ యొక్క మరి మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన అవతారాలు పరశురాముడు ఎందుకు ఏమిటని రాముడు అడగనట్టుగానే, సరే నీ ఇష్టం, తల్లిని చంపేమన్నావు కదా అని, మరి చంపేస్తే నేను చెప్పింది చేస్తావా అని అడిగాడు తండ్రి. కొడుకు చిన్నగా ఉండకుండా ముందుగానే, ముందు తల్లిని చంపే తప్పకుండా చేస్తావా? చేస్తాను ఖచ్చితంగా, నువ్వు తల్లిని చంపే అన్నాడు. ఆ వాడే ధైర్యంగా వచ్చి తల్లిని చంపేశాడు. ఆ చంపిన వాడే పరశురాముడు. మరి చేస్తానన్నావుగా, ఏంటి చెప్పు అన్నాడు. మా అమ్మ బతికించన్నాడు. సరిపోయింది. వెంటనే అలాగా శివశక్తితో ఉన్న గొడ్డలను పట్టుకుని ధర్మాన్ని క్షీణించకుండా ధర్మానికి హాని కలిగినప్పుడు ఆయన పరశురాముడు రూపంలో ఆయన అవతరించి ధర్మాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. పరశురాముడు మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ దశరథ రామ రాముడు గురించి చెప్పుకున్నాం. ఆ రాముడు గురించి ఇందాక అనుకున్నాం కదా, 16 ఉత్తమమైన గుణాలు కలిగిన మానవుడు ఎవరైనా ఉన్నాడా అంటే ఉన్నాడు. 4 పిల్లలందరూ పెద్దవాడు అన్నారు కదా. ఆ రాముడిలో ఉన్న 16 ఉత్తమమైన గుణాలే రామాయణానికి ప్రారంభమైంది. అందుకే పూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలమని ఆ వాల్మీకి మహర్షి స్మరిస్తూ ఆయన ఆశించినటువంటి 16 గుణాలు ఏమిటి? నారదుడు చెప్పిన 16 గుణాలు. అందులో మనకి ఎన్నైనా ఉన్నాయా? ఉంటే ఎన్నున్నాయి. చంద్రుడు అన్న పేరు ఎందుకు వచ్చింది రాముడికి? 16 కళలకి సంకేతం చంద్రుడు. చంద్రుడిలో ఉండేటటువంటి చంద్రశేఖరుడు అని శివుడికి ఉంది, రామచంద్రుడు అని విష్ణువుకు ఉంది, రాముడికి ఉంది. అంటే 16 గుణాలకి 16 కళలకి 16 గుణాలకి పరిపూర్ణమైనటువంటి రూపం ఎవరైనా ఉన్నారంటే రాముడు ఒక్కడే. ఆ 16 గుణాలు ఏమిటో క్లుప్తంగా చూద్దాం. మొదటిది గుణవంతుడు. అంటే ఈ 16లో మనకి ఎన్ని ఉన్నాయి? మొదటిది గుణవంతుడు, సద్గుణవంతుడు, గుణవంతుడు అంటే. రెండవది వీర్యవాన్, ధైర్యవంతుడు. మూడవది ధర్మజ్ఞ, తల్లికి ధర్మ సూక్ష్మాన్ని తెలియజేసి అడవులకి నవ్వుతూ వెళ్ళిపోయినవాడు. మూడవది కృతజ్ఞ, కృతజ్ఞత కలిగినవాడు. తన కోసం అసూలు బాసినటువంటి వానరులకి దైత్యులకి, ఒక జటాయుకైతే తానే అంత్యక్రియలు చేసి మోక్షాన్ని ఇచ్చిన కృతజ్ఞత కలిగిన వాడు జటాయు విషయంలో. మిగిలిన వాళ్ళకి దేవేంద్రుడు చెప్పి మోక్షాన్ని ఇప్పించినవాడు. అంటే రామరావణ యుద్ధంలో తమ కోసం అసూలు బాసిన వారికి కూడా మోక్షాన్ని ఇప్పించిన కృతజ్ఞత కలిగిన వాడు. సత్యవ్రతుడు, ఎప్పుడూ సత్యాన్నే పలికేవాడు. 5 గుణాలు అయ్యాయి. దృఢవ్రతుడు, పట్టుదల కలిగిన వాడు. ఇది చెయ్యాలనుకుంటే అది అయ్యే వరకు వదలకుండా ఉండేవాడు. 7వ గుణం చారిత్రక, మంచి చరిత్ర కలిగిన వాడు. ఎప్పుడు ఒక దుశ్చరిత్ర లేదా. 8 సర్వభూతేషు కోహిత, సర్వభూతముల యందు దయాగుణం కలిగిన వాడు. 9 విద్వాన్, విద్వంతుడు. 10 సమర్థ, ఏ పనైనా అప్పచెప్తే వెనక్కి ముందుకి కదలడం కాదు, సమర్థవంతంగా చెయ్యగల సమర్థత కలిగిన వాడు. 11 ప్రియ దర్శనుడు, ఎప్పుడూ నవ్వుతూ ఉండే ముఖము కలిగిన వాడు. 12 ఆత్మవాన్, ఆత్మబలం కలిగి ఇది నేను చేయగలను అందుకే నాకు అప్పచెప్పారు అని ధైర్యంగా ఆత్మబలం కలిగిన వాడు.
నిగ్రహం కలిగిన వాడు. 13 జితక్రోధ, క్రోధాన్ని జయించిన వాడు. కోపం అన్నిసార్లు పనిచేయదు, అలాగని క్రోధాన్ని జయించాలి. 14 ద్యుతిమంతుడు, అంటే ఎప్పుడూ తేజస్సుగా ఉండేవాడు. ఈ తేజస్సు ఎలా వస్తుంది? దాన ధర్మాల ద్వారా, ప్రధానంగా తపస్సు ద్వారా వస్తుంది తేజస్సు. రెండవది అర్చన ద్వారా వస్తుంది. మూడవది దాన ధర్మాల ద్వారా వస్తుంది. తపస్సు అంటే ఇందాక చెప్పాను, 5 రోజులు కూడా విష్ణు లలితా సహస్రాల పారాయణ చేశారు. ఇంట్లో కూడా నిత్యము ఏదో ఒక భగవన్నామస్మరణ చేస్తూ ఉన్న వారికి ఎంతో కొంత తేజస్సు ఉంటుంది. మీరు ఒక్కటి చెప్తున్నాను తేజస్సు గురించి. అయ్యప్ప మాల వేసినప్పుడు, మాల వేయడానికి ముందు వెయ్యవే ఆ మాల వేసే వారి ముఖాలు అప్పటిదాకా ఒకలా ఉంటాయి. మాల వేసిన 10 రోజులకి ఒక రకమైన దివ్య తేజస్సు. అలాగే 20 రోజులు, 30 రోజులు, చివరి రోజులు వచ్చేసరికి అదే వ్యక్తి మనిషిలో అనుకోనటువంటి దివ్య తేజస్సు మనం చూస్తాం. ప్రతి వారిలో భవానీ మాల కానీ, అయ్యప్ప మాల కానీ, ఏ మాల వేసి అంటే ఆ తేజస్సు ఎక్కడ వస్తుంది మీకు? ఆ 40 రోజులు మనకు కావలసినటువంటి, మనకు అలవాటు చేసేసుకున్న దుర్గుణాలు, తప్పుగా అనుకోకండి, చెడు అలవాట్లని మనం దూరంగా పెట్టి భగవంతుడికి దగ్గరగా ఉన్నాం కనుక ఆ తేజస్సు ఆ 40 రోజులు వాళ్ళకి ఇస్తుంది. ఆ దైవ తేజస్సు, దైవ దీక్ష. దీక్ష తీసుకోక్కర్లేదు, నిత్యము భగవన్నామస్మరణ చేస్తూ నిత్యము చెడు అలవాట్లకి ఆ ప్రపంచాన్నే దూరం చేయగలిగితే, ఏంటండి చెడు అలవాట్లకి మనం దూరంగా ఉండగలిగితే మన తేజస్సు ఎప్పుడూ తేజస్సుగానే ఉంటుంది. కాబట్టి అటువంటి తేజస్సు కలిగిన వాడు. అనసూయుడు 15వది, 14 తేజవంతుడు, 15వది అనసూయుడు. అసూయా గుణం కలిగిన వాడు, లేనివాడు. ఏంటండి అసూయుడు అంటే? అసూయా గుణం కలిగిన వాడు. అనసూయుడు అంటే ఎవ్వరి మీద అసూయ లేనివాడు. వాడు బాగుపడిపోయాడు, వాడే గొప్పవాడు, నేనేం సంపాదించుకోలేదు, వాడు ఇల్లు కట్టేశాడు, లేదా వాడు పండితుడు అయిపోయాడు, వాడు కోట్లు గడించాడు, వాడు పిల్లలు చదివేసుకున్నారు, నేను చదువుకోలేదు, ఇటువంటి అసూయా గుణము లేనివాడు కనుక అనసూయుడు. 15వది. 16వది బిభ్యతి దేవాహ. యుద్ధంలో 16వది బిభ్య దేవ అంటే కోపగుణం. ఆయనకు కోపం రాదు, కానీ 16వ గుణం కోపం. బిభ్యతి దేవాహ, యుద్ధంలో కోపమిస్తే దేవతలు కూడా భయపడగలిగే కోపాన్ని చూపించగలిగిన వాడు. ఉదాహరణ, సముద్రుడు దారివ్వకపోతే బాణం ఎక్కువ పెడితే అయ్య బాబోయ్, ఎందుకంటే ఒకే మాట ఒకే బాణం అనే పేరుంది రాముడికి. 14 మాటలు ఉండవు, ఒక్క మాటే, ఆ మాట మీద నిలబడతాడు. మనం అలా ఉండలేం, కష్టం. ఒకే బాణం, ఆ బాణం ఎక్కువ పెట్టేశాడు. అయ్యో బాబోయ్, ఇంకా నా చరిత్ర లేదని అప్పుడు వచ్చాడు సముద్రుడు. వచ్చి వెళ్ళవయ్య బాబు, కానీ నీ పేరు దేనికి? దారివ్వడం కోసం. నీ పేరు రాసి రాళ్ళు వేస్తే తేలకుండా నేను చేస్తానన్నాడు. మీకు ఇంకో జనరల్ నాలెడ్జ్, అదే ఏమన్నా నేను మరి తేలకుండా. కాబట్టి నీ పేరు రాసి చేస్తే నేను ఒక ఒత్తిడి కింద వేస్తా అన్నాడు ఆయన. మొలక్కుండా చేస్తానని గుర్తు చేయడే. ఏంటంటే మరి అటువంటి రాముడు బాణం ఎక్కువ పెట్టినప్పుడు దారిచ్చేసాడు, రామనామంతో రాళ్ళు వేశారు. మీకు ఇంకో జనరల్ నాలెడ్జ్ అన్నాను కదండి, రామాయణంలో సీతను వెతకబెట్టడంలో గొప్పతనం ఎవరిదండి? రామాయణంలో రాముడికి సీతను వెతకబెట్టడంలో గొప్పతనం ఎవరిది? మళ్ళీ ఇంకొకసారి హనుమంతుడు. ఎవరండి? మళ్ళీ ఆగిపోతే హనుమంతుడు. ఎక్కువ అంటే ఒక్కసారండి, ఇందులో జనరల్ నాలెడ్జ్ అంటే ఊరికనే వచ్చేది, కోట్లు ఊతినిచ్చేస్తాడేంటి, ఏదో పెడతాడు. హనుమంతుడని మనం ఎక్కువగా చెప్తాం. మరి ఉడత సాయం చేసింది, శబరి సాయం చేసింది, ముఖ్యంగా జటాయు సాయం చేసింది, సుగ్రీవుడు సాయం చేశాడు. వీళ్ళందరూ గొప్పతనం కలవలేదా?
హనుమంతుడు పేరే. మరి వంతెన ఎవరు కట్టారు? వీళ్ళు ఎవరైనా కట్టారా? హనుమంతుడు కట్టాడు. వంతెన ఎవరు కట్టారు? ఇంకొకళ్ళు. వంతెన కట్టిన వాళ్ళు ఎవరు? వానర సైన్యం రామదడ్డు. ఇగో అందరికంటే ముందులేడు కదండి, అందుకే గొప్ప అనేడు అని అన్నాడు. వెళ్ళిన వాడు అనలేదు ఇక్కడ. సీతని వెతక పెట్టడంలో గొప్పతనం ఎవరిదన్నా. కాబట్టి అందరిదినండి. ధర్మకార్యంలో అందరిది గొప్ప ఉందండి. అందరి గొప్పతనం వల్లే ఆయన తన భార్య రావణ సంహారం చేయగలిగాడు. ఇంకో విషయం, రావణాసురుడు చచ్చిపోతూ ఉన్న సమయంలో రాముడు లక్ష్మణుని వెళ్ళి, నువ్వు తెలుసుకోవాల్సిన ఎంతో జ్ఞానం రావణాసుడి దగ్గర ఉంది, రావణాపురమ్మ దగ్గర వెళ్ళు అడిగి తెలుసుకో అన్నాడు. ఏంటి కథ అంతా క్లైమాక్స్కి వచ్చేసింది. అందరికన్నా అగ్గి గుగ్గిలం అయిపోయేవాడు, రాముడి కన్నా అగ్గి మీద గుగ్గిలం అయిపోయేవాడు లక్ష్మణుడే. మొత్తం రామాయణం ఎంత జరిగింది. చివరికి చచ్చిపోయేటప్పుడు మళ్ళీ ఆడి దగ్గరికి వెళ్ళమంటావా నువ్వు? నా తల్లిని అపహరించిన ఇంకా ఆయన కోపం అంతా చూపించేశాడు. ఆడి దగ్గరికి వెళ్ళేది. లక్ష్మణ, రావణ బ్రహ్మ మరో సృష్టి చేయగలవాడు, వాడు నీకు కావలసిన జ్ఞానం ఉంది అక్కడ, వెళ్ళి తెలుసుకో అంటే పెద్ద దాన్ని ఏదో అంటారు టెప్పరు కదండి. వెళ్ళాడు, అన్నగారు చెప్పాడు. వెళ్ళి ఏమన్నాడండి, ఓయ్ రావణాసుర, నాకు కావాల్సింది ఏదో నీ దగ్గర ఉందంట, నాకు చెప్పు అన్నాడు. ఇదే అడిగే జ్ఞానం వేరేగా ఉంటుంది. మొత్తం పక్కెట్టేసాడు. అప్పటికే భీష్మాచార్యులాగా చావులు కొసలో ఉన్నాడు, పక్కెట్టేసాడు. అక్కడి నుంచి అన్నగారు అంటున్నాడు, అడిగేవాడికి ఒక జ్ఞానం ఉంటుంది, ఆ విజ్ఞతతో అడగాలి, విజ్ఞతతో అడుగురు అంటే. ఇప్పుడు పాదాల దగ్గరికి వెళ్ళి, మహాబ్రహ్మ నేను తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏదో ఉందట, అది నేర్పబోయంటే నేర్పాడు. నేర్పుతూ ఏమన్నాడంటే, నేను ఏమి చెప్పక్కర్లేదు. ఫస్ట్ మాట, శివుడి రూపంలో ఆంజనేయుడు, విష్ణు రూపంలో నీ అన్నగారిని కూడా ఉన్నారు, వాళ్ళని ఫాలో అయిపోతే అదే మహాజ్ఞానం అన్నాడు. శివకేశవుల్ని ఫాలో అయిపోతే అదే మహాజ్ఞానం అన్నాడు. ఎందుకంటే పక్కా శివభక్తుడు రావణాసురుడు, చిన్న మహాపండితుడు, పక్కా శివభక్తుడు, మహాపండితుడు, ప్రపంచాన్ని శాసించగలిగిన వాడు. అటువంటి వాడు ఆ అపహరణ వల్ల, సీతాపహరణ వల్ల తను ముప్పు తెచ్చుకున్నాడు. ఇంటి గుర్తు లంకకు చేయటం చెప్పాడు తమ్ముడు అన్నిని. అన్నయ్య ఇది తప్పుడు మార్గం అన్నయ్య, ఇలా వెళ్ళొద్దు అన్నయ్య, ఎన్నో చెప్పాడు. కానీ ఆ ఒక్క గుణం వల్ల అతను క్షీణించిపోయాడు. అలా చెప్పేసరికి ధన్యున్నయ్యాను అని లక్ష్మణుడు కృతజ్ఞత చెప్పాడు. అలాగా మత్స్యకుర్రాజు వామన పరశురాముడు అయ్యాక, దశరథరాముడు అయ్యాక కృష్ణుడు మనస్వామి, కస్తూరి తిలకంలో అలా కృష్ణుల్లో ఆంజనేయ స్వామిలో అనేక ఆలయాలు ఉంటాయండి. దాసాంజనేయం, వీరాంజనేయం, భక్తాంజనేయం అనేటటువంటి రూపాలు ఉంటాయి. దాసాంజనేయ స్వామి అని కొన్ని గుళ్ళు ఉంటాయి. అంటే మోకాళ్ళ కూర్చుంటాడు సీతారాముల వారి దగ్గర, అది దాసాంజనేయ స్వామి. వీరాంజనేయం అంటే ఇలా ఉంటాడు. భక్తాంజనేయం అంటే ఇలా ఉంటాడు. దాసాంజనేయం, వీరాంజనేయం, భక్తాంజనేయం. అభయాంజనేయం అంటే ఇలా ఉంటాడు. చాలా చోట్ల ప్రతి ఊళ్ళో బొమ్మలు ఉంటాయి. అలాగే స్వామి కృష్ణుడు కృష్ణ మందిరం అని కొన్ని చోట్ల, రాజగోపాల స్వామి అని కొన్ని చోట్ల, మదన గోపాల స్వామి అని కొన్ని చోట్ల, వేణుగోపాల స్వామి అని కొన్ని చోట్ల. అవతార విషయంలో అయితే అవతార సమాప్తి అయిపోయింది. రాముణ్ణి కొలుస్తుందా లేదా, కృష్ణుణ్ణి కొలుస్తుందా లేదా. ఇక్కడ రుక్మిణి సత్యభామా సమేత వేణుగోపాల స్వామి, అదే మదన గోపాల స్వామి. కాబట్టి మదనం అంటే మనం తీసుకునే అర్థాన్ని బట్టి మనలో ఉండేటటువంటి చెడునంతా మధించి, పెరుగుని తోడెత్తిన తర్వాత చిన్నప్పుడు చిలికేవారు, చిలికితే వెన్నొస్తుంది. అట్లాగా మనలో ఉన్నదాన్నంతా మదించి అజ్ఞానాన్ని తీసి జ్ఞానవంతుడిగా తయారు చేసేటటువంటి మూర్తిగా మదన రుక్మిణి సత్యభామాగ మీద మదన గోపాల స్వామి వారిగా ఇక్కడ వెలిశాడు. రాజగోపాలం కొన్ని చోట్ల ఉన్నాయి, వేణుగోపాలం కొన్ని చోట్ల ఉన్నాయి, కృష్ణ మందిరాలు కొన్ని చోట్ల ఉన్నాయి. కాబట్టి అతడు మహాజ్ఞాని.
సాంప్రదాయాలు కొన్ని ఉన్నాయి. ఇక సాంప్రదాయాల్లో కలదు. ముందు క్లుప్తంగా ఈ అవతారాల్లో ఇక్కడ ఆగిపోయాం. కృష్ణుడు, తర్వాత బుద్ధావతారం, శాంతిని ప్రబోధించే అవతారం 9వది బౌద్ధుడు, అంటే బుద్ధుడి స్వరూపం. బుద్ధావతారం చైనా, టిబెట్ ఇక్కడ ఎక్కువ, అక్కడ ఎక్కువగా ఉంది బుద్ధావతారం. అలాగే ఇక 9వ అవతారం బుద్ధుడు, 10వ అవతారం కలికి అవతారం. అటువంటి 10 అవతారాల్లో ఆయన ఉద్భవించి ధర్మానికి హాని కలిగినప్పుడు ఆయన ఉద్భవిస్తూ ధర్మాన్ని కాపాడుతూ వస్తున్నాడు. అటువంటి విషయంలో మరి పరమేశ్వరుడి యొక్క దివ్యానుగ్రహంతో ఈ వేణుగోపాల స్వామి ఎంతో మదన గోపాల స్వామిగా ఇక్కడ వెలిసి మన పాలిట కల్పవృక్షంగా చేస్తూ, మరి ఈ సందర్భంలో దశావతారాలు చెప్పుకున్నాం. మన హిందూ సంస్కృతిలో మనం పాటించవలసిన కొన్ని ఉంటాయి, అవి తెలుసుకోవాలి. ఫస్టే చెప్పాను, ధర్మం తెలుసున్నవాడు ధర్మాన్ని ధర్మంగా చెప్పకుండా ఉండడు. ధర్మం తెలుసున్నవాడు ధర్మాన్ని ధర్మంగా చెప్పాలి. అలా చెబితే వాడు పుడుతూ తెచ్చుకున్న ఋషి రుణం తీర్చుకుంటాడు. కాబట్టి మరి ఆ ధర్మాల్లో మనం గుళ్ళోకి వెళ్తాం. గుళ్ళోకి వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కుంటాం, ప్రదక్షిణాలు చేస్తాం. మా ఊళ్ళో నాకు ఎదురైంది చెప్తున్నాను. ఇప్పుడు 23 ఏళ్ళు అయింది ఆలమూరు వచ్చి. అందులో 10 ఏళ్ల క్రితం ఒక భక్తుడు పక్కనే ఇల్లు, ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాం. ఉత్తరోజులు ఎవరు రారు, సోమవారం తప్ప. శనివారం గురుగారు ఒక్క నిమిషం ఒక్క ప్రదక్షిణ చేసి వచ్చేస్తానండి అన్నాడు. ఆయన ఆవిడ అప్పటికి తెలీదు, అంటే 23 ఏళ్లలో ఇంకా ముందే అనుకుంటాను. అప్పటికి తెలీదు. తర్వాత వచ్చాడు పొరుగు నుంచి, పెద్ద ఆయన కొడుకే ఊళ్ళో వైశ్యస్. మీరెవరో నాకు తెలీదు, కానీ మీకు టైం ఉంటే 3 చేయండి, టైం లేకపోతే డైరెక్ట్ వచ్చేయండి తప్ప ఒక్క ప్రదక్షిణ ఎప్పుడు చేయకండి అంటూ ఏకహస్త ప్రణమ్యేన ఏకోవాపి ప్రదక్షిణం అకాలే దర్శనం దృష్ట్వా పూర్వపుణ్యం వినశ్యతి అని చెప్పాను. సమయం కాని సమయాల్లో ఏకహస్త ప్రణమ్యేన, ఎవరైనా కనపడినప్పుడు ఒంటి చేత్తో దండం పెట్టకూడదు. ఏదైనా గుడి కనపడితే ఒంటి చేత్తో దండం పెట్టకూడదు. కారు బండి తోలుతుంటే గుడి కనపడినప్పుడు సాధారణంగా అంటూ ఉంటాం, కానీ అలా పెట్టకూడదు. పెడితే 2 చేతులతో పెట్టాలి. పెట్టాలంటే అది పక్కకు పోతుంది. బండి ఆఫ్ పెట్టాలి, వెనకాల ట్రాఫిక్. కాబట్టి అనుకోవడమే తప్ప ఒట్టి చేత్తో నమస్కారం చేయకూడదు. కారులోంచైనా సరే, మాస్టర్ నమస్కారం సార్, మనకు చదువు చెప్పిన గురువు గారు కనపడినా సరే, బ్రాహ్మడు కనపడినా సరే. ఇక్కడ ఎన్నో వాట్సాప్లు ఉన్నాయి. రాముడు వంశం గురించి ఒక కళ్ళజోడైన చెప్తున్నాడు. ఒక అమ్మాయి కన్నడలో చెప్పింది, తమిళంలో వరుసగా. కానీ రాముడు యొక్క ముత్తాత గారి కన్నా ముందు వాడు దిలీపుడు అనేటటువంటి మహారాజు మానవుల్లో స్వర్గానికి వెళ్ళినవాడు ఆయన ఒక్కడేనండి. స్వర్గానికి వెళ్ళి భూలోకానికి వస్తూ ఒక చిన్న తప్పు జరిగింది అనుకోకుండా. ఇందాక చెప్పుకున్నాం, అమృతోత్పాదన సమయంలో ఎన్నో పుట్టుకొచ్చాయి. అందులో కామధేను ఒకటి పుట్టింది, అది మనకు తెలుసు. అది ఎక్కడ ఉన్నారండి? మనకు తెలిసినందులో ఎక్కడ ఉంటుంది? అది ఋషుల దగ్గర ఉంటుంది. అంటే ఏది ఎక్కడుండాలో దేవతలు రాక్షసులు కలిపి సాధించారు కానీ నిర్ణయించుకుని ఋషుల దగ్గర ఎట్టబెట్టేశారు. ఆ కామధేను పూర్వకాలంలో ఎవరైనా రాజులు రాజ్యాలు దాటి వెళుతుంటే ఆ ఋషుల ఆశ్రమాల దగ్గర ఆగితే వాళ్ళందరికీ 100 మంది అన్నా 1000 మంది అన్నా కామధేనుని అడిగి ప్రార్థన చేస్తే ఆ ఋషులు ఆ కామధేను మాయాస్వరూపంతో వెంటనే ఆవిడ అన్నీ అనుగ్రహించేది. ఎంతమంది వచ్చినా భోజనాలకి. అది ఋషుల దగ్గరే ఉండాలని నిర్ధారణ అయింది. అటువంటి కామధేనువు సంబంధించినటువంటి ఆ కామధేనువు దిలీప మహారాజు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చేస్తున్న ఆనందంలో ఇక్కడ నీతి ఒకటి ఉంది. నమస్కరించదగ్గవారు
నమస్కరించదగ్గ వారు, అది భగవంతుడు అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, గురువు అవ్వచ్చు, మనకన్నా పెద్ద వయసు వాళ్ళు అవ్వచ్చు. నమస్కరించదగ్గ వారు ఎదురైనప్పుడు నమస్కరించకపోతే అది దోషం. వాళ్ళు నమస్కారం చేయదగ్గ అర్హత ఉంది, అతను కనపడ్డాడు, నమస్కారం బాబు అని అనాలి. మనకి డిగ్రీ అని తగ్గదు. అలాగా ముక్కోటి దేవతా స్వరూపమైన కామధేనువుని స్వర్గం వెళ్ళిన ఆనందంలో, ఇంటికి వచ్చేసి ఆనందంలో ఆ కామధేనువుని గమనించకలేదు, పొరపాటుని గమనించలేదు. ఆ ఆనందంలో వెంటనే శాపం ఇచ్చేసింది ఆకాశవాణి, నీకు వంశం లేకుండా ఉండునుగాక అని. ఎవరికి? రాముడు ముత్తాతగారి కన్నా మధ్యలో 10 మంది ఉంటారు, ఇందులో ఉంది. అందులో దిలీపుడికి శాపం వచ్చేసింది. బాబోయ్ నన్ను మన్నించు మాత, నాకు శాపోపశమనం చెప్పండి, నువ్వు ఎన్ని అడుగులు వేసావో అన్ని అడుగుల తర్వాత నీకు శాపోపశమనం అవుతుందని. అన్ని అడుగుల తర్వాత దశరథుడికి కూడా ఎఫెక్ట్ కనపడి ఆఖరికి మళ్ళీ వంశం అభివృద్ధి అయింది. అలాగా నమస్కరించదగ్గ వాళ్ళు కనబడినప్పుడు నమస్కరించకపోతే దోషం. ఇక ప్రదక్షిణ ఒకటి చెయ్యకూడదు, ఒక్క చేత్తో నమస్కారం చేయకూడదు, ఒక్క ప్రదక్షిణం చేయకూడదు. అకాలే దర్శనం దృష్ట్యా, సమయం కాని సమయంలో దర్శనం చేయకూడదు. నా చిన్నప్పుడు కొత్తపేటలో అయితే పుట్టి పెరిగింది కొత్తపేట. అర్ధరాత్రి ముహూర్తమైన ఆ శివకేశ్వర ఆలయాలు ఒకచోట ఉంటాయి, పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి. పంతులు గారు లేపి తలుపులు తీయమంటారు. దేవుడు పడుకోడా? తలుపులు తీసేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది, తలుపులు వేసేటప్పుడు మంత్రాలు ఉంటాయి. కొన్ని చెప్పి ఉంటాయి, కొన్ని చెప్పని ఉంటాయి. కొన్ని కనపడే పూజలు ఉంటాయి, కొన్ని కనపడకుండా చూడకూడని పూజలు ఉంటాయి. అన్ని పూజలు మీకు అర్థమయ్యే భాషలో అన్ని పూజలు చూస్తాం, కానీ భోజనం పెట్టేటప్పుడు తలుపు వేయాలి పంతులు గారు. ఇలా కొన్ని ఉంటాయి, కొన్ని చెప్పే ఉంటాయి మంత్రాలు, కొన్ని చెప్పకూడని ఉంటాయి. అంటే అది భగవంతుడికి ఆ పంతులు గారికి తెలియాలి. అది అలాగా ఈ ప్రదక్షిణం అంటే 3 చేయవలసింది. సమయం కాని సమయంలో దర్శనం చేస్తే, ఒక్క ప్రదక్షిణం చేసినా, ఒక్క చేత్తో నమస్కారం చేసినా, సమయం కాని సమయంలో దర్శనం చేసుకున్నా, అప్పటి వరకు చేసుకున్న పుణ్యం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. అంటే ఒక్క చేత్తో నమస్కారం చేయకూడదు అని, ఒక్క ప్రదక్షిణం చేయకూడదని. కొన్ని చోట్ల నేను ఒక చోట హెల్ప్కి వెళ్ళాను. ఒక రోజు నా పక్కూరు జొన్నాడు శివాలయం. ఆయన ఒట్లో బాగలేదు, మా కజిన్కి. శివాలయంకి వెళ్ళాను. మీ ఊళ్ళో కొన్ని ఆచారాలు ఉంటాయి, నా ఊళ్ళో కొన్ని ఆచారాలు ఉంటాయి. ఎవడు ఎక్కడ ఎన్ని ఆచారాలు ఉన్నా ధర్మం మాత్రం అన్ని ఆచారాలే ఉండవు, ఒకటే ఆచారం. సోమవారం అందరికీ దర్శనం చేస్తున్నాను. ఎవరో ఒకడు ఇలా తిరుగుతున్నారు. అమ్మ తిరక్కమ్మ అలాగన్నాను, అమ్మ అలా తిరక్కమ్మ అన్నాను. ఇద్దరు అర్చకులు అక్కడ, అందులో ఒకరు కజిన్ ఒంట్లో బాగాలేదన్నాం కదండి అప్పుడు ఆ రోజున. మరి మమ్మల్ని బాబు గారు ఎప్పుడు చెప్పలేదేటండి, మా లక్ష్మణరావు గారు ఎప్పుడు చెప్పలేదండి. అమ్మ నేను పొరుగు నుంచి వచ్చిన వేళ అప్పుడు చేయడానికి నా ధర్మం చెప్పాను, నీ అలవాటు ఎలా ఉంటే అలా చేసుకోనాను. ఇంకా అందుకనే ఏమంటాను, ఆ రోజు వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు. కానీ ధర్మం చూసిన వాడు ధర్మాన చెప్పకపోతే నాది దోషం. ఈ ఊళ్ళో ఇలా అలవాటు చేశారండి, ఈ ఊళ్ళో అలవాటు చేశారండి, పూర్వం నుంచి అలవాటు చేయండి, ఇవన్నీ పాతవేమొద్దు. ధర్మం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు ఎదురుకుండా ఆత్మ ప్రదక్షిణం పనికిరాదు అని నా తండ్రి ద్వారా నేను నేర్చుకున్నాను కనుక నేను మొహమాట లేకుండా ధైర్యం చేసి ఆవిడకి చెప్పాను. అంటే దేవుడు ఎదురుకుండా ఎక్కడైనా పూజలు చేసినప్పుడు చుట్టూ తిరిగమ్మా నన్ను అలాంటి వాడు అంటే ఇంకా ఆయన ఫీల్ అవుతాడేమోనని మీరు తిరగచ్చేమో. కానీ గురువుగారు మీరు ఏమనుకోవద్దని ఒకళ్ళు ధైర్యం చేసి చెప్తే, ఎవరో చెప్పారండి ఇలా తిరగద్దన్నారని ధైర్యం చేసి చెప్తే ఆయన ఎప్పుడో లేదా అర్చకుల ద్వారా చెప్పిందో ఏదో చేయడు. చెప్పితే కనుక ముందే ఊరికెళ్ళి చెప్పాడనుకో, నారాయణకో నాకు తెలియదా ఎంత దూరం నుంచి వచ్చాను, నువ్వు చెప్పే ధర్మం నువ్వు చెప్తే కానీ నేను ఏం చేస్తానో చూడాలి కదా అని 100 కబుర్లు వస్తాయి. కాబట్టి దేవుడు ఎదురకుండా ఆత్మ ప్రదక్షిణం ఎప్పుడు, అసలు గుడి ప్రాకారం లోపల ఆత్మ ప్రదక్షిణం అనేది పనిచేయదు. ఎక్కడ తిరగాలి ప్రదక్షిణం? గుడి చుట్టూరానే తిరగాలి. ఫస్ట్ అది ఆత్మ ప్రదక్షిణం దేవుడు ఎదురకుండా. అంటే ఎందుకు పనిచేయదు? మన వెన్ను ఆయనకి చూపించకూడదు, మన పృష్ఠభాగం ఆయనకు చూపించకూడదు. గంతకన్నా ఏం చెప్తాను,
అదే నా పెద్దలు చెప్పింది ధర్మం. పేరులో మరి పూజలో ఉంది కదండి, పూజలో ఉందంటే ఆత్మ ప్రదక్షిణ అన్నాడు కానీ శరీర ప్రదక్షిణం కృత్వా శరీర ప్రదక్షిణం కరిష్యామి, అది శరీర ప్రదక్షిణ మీరు చేసేది, ఆత్మ ప్రదక్షిణం కాదు. ఆత్మ ప్రదక్షిణం అంటే ఏమిటి? అయ్యప్ప మాల భవానీ మాల వేస్తారు, ఇంకో భవానీ మాల వేసినాడు కనిపిస్తే ఏం చేస్తారు మీరు? ఏ భవానీ అంటారు, స్వామి శరణం అంటారు. ఇంకో అయ్యప్ప కనబడితే దాని అర్థం ఏమిటి? దేవుడు ఉన్నాడా, దేవుడు లేడా, ఉంటే ఏ రూపంలో ఉన్నాడు అని అనేవాళ్ళ కోసం శివ అభిషేకంలో హిందూ సాంప్రదాయం, హిందూ సంస్కృతి మహాన్యాసంలో కానీ లఘున్యాసంలో కానీ మాట చెప్పింది. దేవుడు అనగా లేడు, పరదేశమున లేడు, దేవుడు అనగలడు నీ దేహమందు. దేవుడు ఎక్కడో లేడు, ఇతర దేశాల్లో లేడు, నీ శరీరంలో ఉన్నాడు అని చెప్పింది అక్కడ మహాన్యాసం కానీ లఘున్యాసం కానీ. అదే భావన ఇటు మాల వేసినప్పుడు. అదే మాల వేసిన స్వామి ఇంకోళ్ళు కనబడితే స్వామి శరణం స్వామి అంటారు. అంటే ఎవరికి? ఆత్మస్వరూపుడిగా అతని గుండెల్లో భగవంతుడు ఉన్నాడు, అతను అలాగే ఇతనికి నమస్కారం చేస్తాడు. దేవుడు ఎక్కడున్నాడు? అతనికి కాదు పెట్టింది, అతను లోపల ఉన్న దేవుడికి. ఇక్కడ దేవాలయం పరమేశ్వరుడు ఎక్కడున్నాడయ్యా అంటే భగవంతుడు ప్రతి మనిషికి 2 రూపాల్లో ఉన్నాడండి. ఒకటి ఇక్కడ, 2 ఇక్కడ. ఇది జీవాత్మ, ఇది పరమాత్మ. జీవాత్మ పరమాత్మ. మంత్రపుష్పంలో ఏమో తస్య మధ్యే వన్ని శిఖాణియోర్వా వ్యవస్థిత అంటారు. అంటే పరమాత్మ స్వరూపం ఇక్కడ, జీవాత్మ స్వరూపం ఇక్కడ. ఏ రూపంలో ఉంటాడు దేవుడు? చిద్రూప దీపం తిమిరాపహారం, చిన్నని జ్యోతి స్వరూపంలో ఉంటాడు. దాన్ని పరమాత్మ జీవాత్మ అన్నాను కదా. మీ ఎట్లా రెండింటికి ప్రదర్శన చేయాలి తప్ప నీ శరీరం కాదు చేయవలసింది. అంటే అప్పుడు ఏం చేయాలి? నువ్వు ఈ జీవాత్మతో ఈ పరమాత్మను అలాగా తిరిగినట్టుగా నువ్వు మనస్సులో భావించి, ఆత్మ గురించి కావాలంటే ఈ పూజలు ఏమక్కర్లేదు, వేరే వేరేగా వచ్చింది కొత్తది. అన్నవరంలో కూడా ఫైట్ జరిగింది. ఏమిటి? శివ పరమాత్మ వైట్ డ్రెస్, భర్తని అన్నయ్యనే పిలవాలి, భర్త అక్కనే పిలవాలి. దేవుడు లేడనే చెప్తుంది అది. శివ పరమాత్మ, పరమాత్మ ఒక్కడే, నిజమే పరమాత్మ ఒక్కడే. కానీ మనకు సంస్కృతి అన్ని చెప్పాయి. అందుకే అంటున్నారు ఒకరి పవిత్ర గ్రంథం బైబిల్, ఒకరి పవిత్ర గ్రంథం ఖురాన్, మరొకరి పవిత్ర గ్రంథం 2 చెప్పాం మనం. బైబిల్ ఒకటి, ఖురాన్ ఒకటి, ఇంకో పవిత్ర గ్రంథం ఏమిటి? ఒక్కరైనా చెప్తారని చూస్తున్నా. చెప్పారు 3 4. భగవద్గీత మన పవిత్ర గ్రంథం భగవద్గీత. అది ఎవరు చెప్పారు, ఎప్పుడు చెప్పారు? యుద్ధం చేసే సమయంలో చెప్పాడు. ఎవరు చెప్పాడు? మీదే స్వామి చెప్పాడు. కృష్ణుడే అనేక రూపాల్లో వెలుస్తాడని చెప్పాను నేను. ఇక్కడ మదన గోపాల స్వామి. కాబట్టి కృష్ణుడు చెప్పిన మన హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత. ఆ భగవద్గీత బైబిల్ కానీ ఖురాన్ కానీ భగవద్గీత కానీ అన్నిటిలోనూ ఉన్న నీతి మాత్రం ఒక్కటే. అందుకే సర్వమతాల సారాంశం ఒక్కటేని నిరూపించడానికి మనిషి రూపంలో భూమి మీద ఇంకో ఆయన అవతరించాడు. ఎవరండి? సర్వమతాల సారాంశం ఒక్కటేని నిరూపించడానికి ఒక మనిషి రూపంలో అవతరించాడు ఒక ఆయన. ఎవరండి? ఒక ఆవిడ చెప్పింది, సద్గురు షిరిడి సాయినాథుడు. సర్వమతాల సారాంశం ఒక్కటేని నిరూపించాడు. దానికి మనం వక్ర భాష్యాలు చేసి మనం ఈవేళ అదే సాయిబాబా ఆలయాల్లో ధర్మం రూపంలో అదే ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి, ఈ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి అన్నది తర్వాత చూద్దాం, ఫోన్లో వస్తుంది. కానీ సర్వమతాల సారాంశం ఒక్కటేని నిరూపించిన మనిషి ఎవరు? సబ్కా మాలిక్ ఏకే, సద్గురు షిరిడి సాయినాథుడు. ఆ ఆధ్యాత్మికంగా నేను విశ్వసించేది ఏంటంటే, మనం ఆశించాలి హైందవ సంస్కృతిని పాటించే వాళ్ళు వెళ్తున్నారా, సాయిబాబా ఆలయాల్లోకి ఇంకొకళ్ళు వెళ్తున్నారా? అది మనకు కావాల్సిన పాయింట్. కాబట్టి సర్వమతాల సారాంశం ఒక్కటే నిరూపించిన వాడు సద్గురు షిరిడి సాయినాథుడైతే, గరికపాటి చాగంటి వారైతే మెత్తగా చెప్తారు, గరికపాటి వారైతే ముట్టినట్టు చెప్తారు. ఎక్కడికి రమ్మన్నా వస్తాను. హిందూ ధర్మమే గొప్పది, హిందూ ధర్మమే గొప్పది.
అని గట్టిగా చెప్పారు. ఎందుకంటే ఎవరి మతం గొప్పదయ్యా అంటే మన కన్న తల్లి మనకి గొప్పది. మనం హిందువుగా పుట్టాం. మన కన్న తల్లి లాంటి సంస్కృతిని సాంప్రదాయాల్ని గౌరవించాల్సిన బాధ్యత మనది. వారి కన్నతల్లి వారికి సమానం, మన కన్నతల్లి మనకి సమానం. బ్రాహ్మలు వైశ్యాసులు ఎట్లా ఉన్నామో మన కన్నతల్లి మనకి దేవత, మన తల్లి తర్వాత దేవత. కాబట్టి మన కన్న తల్లి లాంటి హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. కాపాడుకోవాలంటే ఏంటి? కాసేపు పురాణం వినేసి, కాసేపు ముక్కోటి కృష్ణాష్టమి వచ్చినప్పుడు ఘనంగా పూజ చేసేసి, శివరాత్రి వచ్చినప్పుడు ఘనంగా రాత్రి వాళ్ళు జాగరణ చేసేస్తే సరిపోదు. ఆ ధర్మం, మన కన్న తల్లి లాంటి సాంప్రదాయాన్ని మనం తెలుసుకోవాలి. ప్రదక్షిణం విషయం దగ్గర మనం ఆగాం. ఆ ప్రదక్షిణం అనే 4 అక్షరాలు, 4 అక్షరాల వల్ల 4 ఫలితాలు. ప్రచ్చిన్నత్తి భయం సర్వం దకారో మోక్ష సిద్ధిద క్షికార క్షియతే రోగ నకార శ్రీప్రదాయక అని. అంటే మొదటి అక్షరం వల్ల భయాన్ని పోగొడుతుంది. దకారో మోక్ష సిద్ధిద, దకారం వల్ల మోక్ష సిద్ధి కలుగుతుంది. క్షికార క్షియతే రోగ, రోగాలని తగ్గిస్తుంది చికారం. నకార శ్రీప్రదాయక, అన లక్ష్మి, అన అంటే అనకారం, ప్రదక్షిణంలో లాస్ట్ అక్షరం. నకార శ్రీప్రదాయక, లక్ష్మీ తేజస్సుని ఇచ్చేది ప్రదక్షిణం. ఆత్మ ప్రదక్షిణం అంటే ఈ ఆత్మస్వరూపుడికి మనం కదలకుండా చేసేది ఆత్మ ప్రదక్షిణం తప్ప గుడిలో చేయకూడదు. అలాగే నాకు రెడీగా లేదు కానీ సేవ్ చేస్తాను, పెద్దల ద్వారా విన్నదే నేను చెప్తున్నాను. మొన్నే వచ్చింది కూడా, ఇందాకనే విన్నాగా, గౌరవించదగ్గవారు రాజైనా బ్రాహ్మడైనా తండ్రి అయినా గౌరవించదగ్గవారు ఎదురైనప్పుడు గౌరవించకపోతే అది గౌరవించని వాడిది దోషం. అలాగే ప్రాంతీయాలను బట్టి భాషలు తేడా ఉంటాయండి. కానీ మన ప్రాంతం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో అంతా ఒకటే భాష. బ్రాహ్మణుని ఏమని పిలుస్తామండి మనం? పొద్దులు గారేనో, ఏమండోయ్ గురుగారేనో, ఏమండోయ్ స్వామనో పిలుస్తాం. నాకు కొత్తలో, నాకు 48 సంవత్సరాలు, 70 ఏళ్ళు పుట్టాను. ఓ 30 ఏళ్ల క్రితం మాట, 25 ఏళ్ల క్రితం మాట హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ బ్రాహ్మణులు ఎలా పిలుస్తారంటే ఏ పంతులు అంటారు. ఇక్కడ పంతులు అని పిలిస్తే మనం ఏమంటాం? ఒళ్ళు ఎలా ఉందని అడుగుతాం. ఆయన ఎవరు పిలవరు అలాగా. ఒకవేళ పిలిస్తే మాత్రం ఏకవచనంతో పిలవాలనుకున్నవాడే పిలుస్తాడు. అలా పిలిస్తే పెద్దవాళ్ళని చిన్నవాళ్ళు, అది వయస్సులో కాదు జన్మలో, ఇందాక అన్నంగా అలా పిలిస్తే ఆయుక్షీణం. కానీ అక్కడ ప్రాంతీయంలో వాళ్ళు అయ్యగారు, ఖమ్మం వచ్చేసరికి మళ్ళీ అయ్యగారు అంటారు. హైదరాబాద్లో 2 వాడుతున్నారు, పంతులు అయ్యగారు. కానీ కొత్తలో నేను కంగారు పడేవాడిని. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? నువ్వు కంగారు పడతావు బాబాయ్, కంగారు పడక అన్నయ్య, మా చుట్టాలు పిలిచిన వాళ్ళు. ఇక్కడ లాంగ్వేజ్ అంతే, ఇక్కడ బ్రాహ్మణులు అలాగే పిలుస్తారు అక్కడ. కానీ వాళ్ళు ఉద్దేశం అది కాదు, మనసులో గౌరవమే. ఏ పంతులు ఏం చేయాలి అని అడుగుతారు, లేదా అయ్యగారు. మనం దీన్ని ఏమంటామండి? ఈ రాత్రి ఏమంటాం? అదే ఇది వెదురుగడ అనుకోండి, ఏమంటాం మనం? వెదురుగడలో అంటాం మనం ఇక్కడ. కానీ ఆ ఖమ్మం తెలంగాణ ఏరియాల్లో 2 భాషలు దానికి. బొంగులు, వెదురు బొంగులు, వెదురు బాదులు, బాదులు బొంగులు. మనం బరకాన్ని ఏమంటాం? బరక అంటాం, బరక అంటాం. పట్టాలు, ఓ పట్టా బెటరా అంటారు, అంటే బరకం. ప్రాంతీయాన్ని బట్టి దాన్ని తప్పట్టుకోకూడదు. కానీ గౌరవించదగ్గ వాడిని గౌరవించకపోతే, అంటే ఏకవచనంతో పిలవకూడని వాడిని ఏకవచనంతో పిలిస్తే, పిలిచిన వాడికే ఆయుక్షణం, వాడికే కాదు వాడి వంశానికి కూడా. అదొకటి. 2, భగవంతుడు ప్రతి ఆలయంలోనూ, రామాలయం అని, విష్ణాలయం అని, శివాలయం అని, దుర్గాలయం అని, సాయిబాబా ఆలయం అని, భగవంతుడు ప్రతి చోట 2 రూపాల్లో ఉంటాడు భూలోకంలో. ఒకటి
కదలకుండా స్వయంభూగా వెలిసిన వాడు అవ్వచ్చు, మనుషులు ప్రతిష్ఠ చేసింది అవ్వచ్చు, దేవతలు ప్రతిష్ఠ చేసింది అవ్వచ్చు. గర్భగుడిలో ఉండే రూపం మొదటి రూపం. భగవంతుడు భూలోకంలో ప్రతి గ్రామంలో 2 రూపాల్లో ఉంటాడు. మొదటి రూపం గర్భగుడిలో ఉండే కదలకుండా స్థిరంగా ఉండే రూపం. రెండో రూపం అర్చకస్తు హరసాక్షాత్ చరరూపి సనాతన. భగవంతుడి యొక్క రెండో రూపం అవసరమైతే మనతో కదులుతుంది, మెదులుతుంది, మనతో మాట్లాడుతుంది. అదే భగవంతుడి యొక్క రెండో రూపం. ఎక్కడైనా ఏ ఊరైనా సరే, ఎక్కడ ఏ జ్ఞానిని అడిగినా ఇదే చెప్తారు. భగవంతుడి యొక్క రెండో రూపం అమ్మవారైనా సరే, ఏ గుడైనా. మొదటి రూపం గర్భగుడిలో ఉండే రూపం, అందులో భగవంతుడు ఉన్నాడు అని నమ్మితే అక్కడి నుంచే మన కోరికలు తీరుస్తుంది. రెండో రూపం అర్చక స్వామి స్వరూపం. కాబట్టి అటువంటి భగవంతుడు ఎదురుకుండా మనకున్నంతలో, ఈ రోజుల్లో అంటే చాలా చోట్ల మా ఊళ్ళో ప్లాస్టిక్ స్టూళ్ళు వచ్చేసాయి. పూజలో ఒక అరగంట 30 గంట కూర్చోవాలి. అభిషేకానికి కూర్చోవాలంటే కింద కూర్చునే ఓపికలు లేవు. మీకు అదంతా ఎందుకు? ఈ 48, 49 దగ్గరికి వచ్చేస్తుంది. రేపు ఇంకో నెల పోతే మేమే 2-3 గంటలు కూర్చుని, అంటే పర్సనల్గా మనం దేవుడి దగ్గర కూర్చుంటే మాత్రం గర్భగుడిలో కూర్చోం అనుకోండి. బయట పూజలు చేయించేప్పుడు మాకన్నా చిన్న వయసు వాళ్ళని పూజల్లో కూర్చోబెట్టి మేమే కుర్చీలు ఎక్కువ కూర్చొని మంత్రాలు చెప్తున్నాం ఈ వయసు కాబట్టి. కానీ ధర్మం తెలుసున్నవాడు మామూలుగా ఒక్కోసారి మనం ఇలా పెట్టుకుంటూ ఉంటాం, ఇప్పటి వరకు పెట్టుకోలేదు. కానీ ఇందాక అక్కడ కూర్చుని మామూలుగా ఇలా బాసం బట్ట వేసుకున్నాను. మనం ఎలా పెట్టుకున్నా ఎక్సర్సైజ్ కోసం. నేను సినిమా చూసేటప్పుడే నా ధర్మం ఏంటంటే, ఈ పాదం దేవుడి కేసు కానీ మనకన్నా పెద్దాళ్ళ కేసు కానీ ఉండకూడదు. ఇలాగా అలా కూర్చున్నాను. నా పాదం దేవుడి కేసు వెంటనే గుర్తొచ్చి వెంటనే కింద కట్టేసుకున్నాను. ఇటే పెట్టుకున్నా పర్లేదు. అప్పుడు ఉత్తరానికి కూర్చున్నాను కనుక. మనం ఇంకొకటి, మనకన్నా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మనం ఇలా కూర్చోకూడదు. అంటే అది గౌరవం. ఈ అలంకారాలన్నీ నేను బయటికి వెళ్ళినప్పుడు 100 వేస్తాను, ఈ దేవుడు ఇచ్చింది. కానీ నా అన్నగారు ఎదురుకుండా నేను వేయలేదు. దీనికి ఇచ్చే గౌరవం అది. నాకన్నా పెద్దవాడు, తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు, ఇది వేయకూడదు. మనకన్నా పెద్దవాళ్ళు విద్వాంసులు ఉన్నప్పుడు ఇవి వేయకూడదు. ఈవేళ దీనికి ఏం విలువ లేదు. ఎందుకు లేదు? ఎవరు పడితే వాళ్ళే వేస్తారు. ఇవి కాదు, ఈ అంచుపంచులు కానీ లేకపోతే శాలువాలు కానీ ఎవరు పడితే వాళ్ళే, కుండలాలు ఎవరు పడితే వాళ్ళే. విద్వాంసుడికి మాత్రమే ఉండవలసిన వస్తువులు. సరే, మరి భగవంతుడు మొదటి రూపం గర్భగుడిలో ఉండే ఈశ్వరుడైతే, రెండో రూపం అర్చకుడు. అది శివాలయమైనా విష్ణాలయమైనా. అలాగే మీరు చాలా చోట్ల వినే ఉంటారు, ఇది నేనేం చెప్పక్కర్లేదు. దైవాంశతో వచ్చినటువంటి పవిత్రమైన మానవ జన్మలో మనకి తెలుసుండి ఏ మనిషిని అగౌరవపరచకూడదు. మనకన్నా పెద్ద వ్యక్తిని, పెద్ద స్థానంలో ఉన్నవారిని అసలు అగౌరవపరచకూడదు. ఏ మనిషిని, చిన్నవాడవచ్చు పెద్దవాడవచ్చు, మానసికంగా అగౌరవపరచకూడదు. అలా అగౌరవపరిస్తే అతని బాధే మనకు క్షోభ కింద తగులుతుంది. ఎందుకు చెప్తున్నారు అంటే, మన ధర్మం మనం చెప్పాలి. నేనే దానికి పాపిష్టిని అని అనుకోవాలి. చిన్న విషయంలో ఎప్పుడో ఏదో పూజకు తీసుకెళ్తే, అప్పటిదాకా మా నాన్నగారు చేయించేవారు అక్కడ పూజలు. ఇంకోళ్ళు ఎవరికో అప్పచెప్పారు, వాళ్ళ చెల్లి నా ఇంట్లో ఇవ్వడం వల్ల అక్కడికి మా నాన్నగారిని కూడా కాకేశారు. మమ్మల్ని తీసుకెళ్ళారు అంటే చెప్పిన పాపం పోతే సగం తగ్గిపోతుందని ఇలా ఎన్ని చోట్ల చెప్పాను. తీసుకెళ్ళారు. కానీ ఈయన అప్పటిదాకా 30 ఏళ్ళ నుంచి చేయించేవాడికి మానేసి ఆ పూజ వాళ్ళ చెల్లి నా ఇంట్లో కోడలుగా ఇవ్వడం వల్ల అతనికి ఇచ్చారు. అతను ఇచ్చిన వాడు ఎవరు? మళ్ళీ మా తండ్రి, మా చిన్నాన్నగారికి అల్లుడే, తమ్ముడు అల్లుడే నాన్నగారికి. కానీ ఈయన మానేసి ఆయనకి ఇచ్చారు కదా, ఆ కోపం ఉంటుంది కదా. ఏం మాట్లాడలేదు, పూజ అంతా అందంగా అయిపోయింది. దేవుడు పూజ దగ్గర మనం స్వార్థాలు చూపించారు కదా పండితులు. చిన్నపిల్లలకు తమ్ముడు ఎక్కడున్నాడు చూడండి, నా అన్నగారిని పంపితే వస్తున్నాను గంగారు వేయటానని మా అన్నగారి దగ్గర అంటే, ఆయన వచ్చి నాన్నగారి దగ్గర చెప్తే నాన్నగారు స్పీడ్గా వచ్చి అలా అంటావా అన్నయ్యనని గోడనేసి కొట్టేశాడు. స్తంభం ఉంది అక్కడ, స్తంభం
ఆ స్తంభానికి ఇలా చేయి పెట్టేసుకున్నాను, పెట్టేసి కొట్టేశాను. ఏడుస్తూ బస్ స్టాండ్కి ఆయనతో కూడా వచ్చేసాను. ఆ ఏడుస్తూ ఒకటే అనుకున్నాను, ఏమని కాబట్టి అలాగా కొట్టేసిన బాధపడుతూ నా ఆయన కొట్టేంత తప్పు అయితే నేను చేయలేదు. నన్ను ఆయన కుడి చేత్తో కొట్టాడు, ఆయనకి ఏ శిక్షేస్తావో వెయ్యి అని ఇలాగే అనుకున్నాను దేవుడిని. ఏడుస్తూ బస్సులో కూర్చుని విశాఖపట్నంలో బస్ స్టాండ్కి వెళ్ళాలి 1 టౌన్ నుంచి. ఇక్కడి నుంచి 1 టౌన్కి వెళ్ళి బస్ స్టాండ్ 10 నిమిషాలు బాగుంటూ అంత ఇచ్చేసాను. ఆయన కొట్టేశాడు. మన చెయ్యి నెప్పెట్టేసి స్తంభాన్ని వేసి కొడితే చెవు అడ్డం పెట్టేసుకున్నాను, ఈ చెయ్యి నెప్పెట్టేసి ఏడుస్తూ. ఆయనకి ఏమేస్తావో వెయ్యి, నన్ను ఆ చేత్తో కొట్టాడు ఆయన. నేను ఆయన కొట్టేంత తప్పు చేయలేదని నేను అనుకుంటున్నాను, కానీ ఆయనకి వేసే శిక్ష ఇప్పుడు మా అమ్మకి మాత్రం, మా అమ్మకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండే శిక్ష చూసారా లింక్. మళ్ళీ అది ఆయనకి శిక్ష అయ్యాలి, మా అమ్మ పసుపు కుంకాలకి ఇబ్బంది ఉండకూడదు అంతే. తర్వాత ఆయనకి వాతం కింద వచ్చింది. ఎంత దుష్ట పండితులు అండి, తండ్రికే పక్షవాతం రావాలని కోరుకుంటాడా అంటే అలా అనుకోలేదు. నా చేత్తో కొట్టాడు, నేను ఆయన కొట్టాను, తప్పు చేయలేదు. చెయ్యకపోతే కనుక ఆయనకి ఏదో పనిష్మెంట్ అయ్యి. కాబట్టి పాపాలు అలా అంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే మన జీవన విధానం మనం తప్పు తెలుసుండైతే చేయకూడదు. మనిషిగా పుట్టినవాడు ఇందాక చెప్పుకున్నాం, మనం కొన్ని ధర్మాలు చేసుకోవాలి. మన హిందూ సాంప్రదాయంలో ఎప్పుడు లేవాలి, లేవాల్సి వస్తే సూర్యుడు ఉదయించకుండా లేవాలి. పోని మనం చేసే ఉద్యోగాల్లో, మనకుండే బతకాల్లో, మనకున్న అలవాట్లను బట్టి చేస్తాం. ఉదయించకుండా లేవాలి. లేదు మనకున్న సమయాన్ని బట్టి ఎంత పెందరాల లేవగలిగితే అంత పెందరాలే. శుచిగా మనం ముందు స్నానపానాదులన్నీ అయిన తర్వాతే భగవంతుడి మందిరంలోకి, ఇంట్లోకైనా వెళ్ళి మనం భగవంతుడిని తలుచుకున్న తర్వాతే కాఫీలు తాగాలి. నేను ఎవరికైనా గోత్రనామాలు చెప్పవలసి వస్తే ముందు 100 మందిలో 10 మందికి బొట్లు లేకపోతే ముందు బొట్టెట్టుకోని అంటారు. బొట్టెట్టుకో బాబు తర్వాత చెప్తానంటారు. అంటే ఇంటి దగ్గర నుంచి వచ్చేలోగా జరిగిపోవచ్చు, లేదా పెట్టుకోకుండా గుళ్ళోకి వచ్చేగా పెట్టుకుందామని అనుకున్నానండి బాబు అని కొంతమంది అంటారు. బాతుల్లోంచి వచ్చిన వెంటనే గుళ్ళోకి వచ్చేగా 1,00,000 దుష్టగ్రహాలు మన శరీరం మీద ఆవాహిస్తాయి. స్నానం చేసి వచ్చిన వెంటనే ముందు బొట్టు పెట్టుకోవాలి. తర్వాత ఇంట్లో దేవుడు పూజ చేసుకున్న తర్వాత గుళ్ళోకి వచ్చినా పర్లేదు. స్నానం చేసి వచ్చిన వెంటనే ముందు మన ధర్మం, ముందు బొట్టు. ఆ బొట్టు పెట్టుకుని ఆ భగవన్నామస్మరణ చేసుకుని అప్పుడు గుళ్ళలోకి వెళ్ళి దర్శనం చేసుకోవడం, ఈ ప్రదక్షిణాలు చేసుకోవడం. ఇది గోత్రనామాలు. నేను ఇందాక నన్ను గోత్రం పేరు అడిగారు పంతులు గారు. నా గోత్రం చెప్పాను, నా పేరు చెప్పాను, నేనేం పని చెప్పలేదు. బ్రాహ్మణుల్లో ఎప్పుడైనా సరే అసలు బ్రాహ్మణులకైనా ఎవరికైనా ధర్మం ఒక్కటే. అందుకే చాగంటి వారికి, అరిగిపాటి వారు వినండి అంటున్నాను. అది కూడా ఇందులోనే ఉంది వీడియో. గోత్రనామాలు చెప్పేటప్పుడు బ్రాహ్మలు ఎప్పుడు ఆడవారి పేరు అడగరు. ఎవరైనా బ్రాహ్మణులకి గోత్రనామాలు చెప్పవలసి వస్తే ఆడవారి పేరు అడగరు. ఆయన నన్నేమో అడగలేదు పంతులు గారు, ఆయనకి తెలుసు, నాకు మనకి తెలిసిపోద్దిలే. ధర్మపత్ని సమేతస్య అనే చెప్పాలి. అంటే ఈవేళ 4 పేర్లు నేను రాశాను అనుకోండి, నాకు 4 పూజలు ఎక్కువ వస్తాయి. మీరు చెప్పడం నేను రాయకపోతే మళ్ళీ సంవత్సరం మళ్ళీ మీరు పంతులు గారిని పలానా వాడికి చేసేవాడు పేరు అని ఏదో అంటారు మీరు. అందుకని మీరు చెబుతుంటే నేను రాసేస్తాను. మా ఊళ్ళో అలవాటు ఏంటంటే అన్ని రోజులు వాళ్ళు 5 చెప్పినా 6 చెప్పినా పేర్లు చెప్తాను. సోమవారం మాట దర్శనానికి 2 రోజులు మానేస్తానండి. శివరాత్రి రోజున, కార్తీక సోమవారం ఎవరికి గోత్రనామాలు చెప్పను. 23 ఏళ్ళు అయింది ఆలమూరు వెళ్ళి. ఎవరికి చెప్తాం? ఆ రోజుల్లో కూడా అభిషేకాలు రాయించుకున్న వాళ్ళకి మాత్రం, అది కూడా దేవుడి దగ్గర, మైకుల్లో కాదు. వాళ్ళు వస్తారు కదా, పూజలు చేయించుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, మన మీద నమ్మకంతో పూజలు రాయించిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ కార్తీక సోమవారం గుళ్ళోకి వచ్చి పూజలు చేయించుకుని వారు ఎదురుకుండా వారి గోత్రనామాలే చెప్తాను తప్ప, అప్పుడు కూడా ఏం చెప్తాను? అమ్మా
మగవారి పేరు ఆడవారి పేరు మాత్రమే చెప్పండి అంటాను. అది కూడా చెప్పకపోతే ఆ జనం కూడా రారేమో అని. కాలక్రమేణా మన హిందూ సాంప్రదాయంలో ఓపికలు తగ్గిపోయి స్టూల్లో కింద కూర్చునే ఓపిక నుంచి కుర్చీల్లోకి వచ్చేసాం. అటువంటి రోజుల్లో ఈ బద్ధకాలన్నీ ఎక్కువయ్యి మనకి సాంప్రదాయాలు తగ్గిపోతున్నాయి. కాబట్టి బద్ధకాలన్నీ ఎక్కువ, మన సాంప్రదాయాలు క్షీణించిపోతున్నాయి. మన సాంప్రదాయాలు క్షీణించుకుపో ఇవన్నీ చేసుకుంటూ రావాలి. ఆ భగవంతుడు పూజ అయిన తర్వాత కాఫీలు తాగడం, ఇంట్లో మనం ఆధ్యాత్మికమైన వాతావరణంలో మనం ఉండి మన పిల్లలకి అలవాటు చేయాలి. పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటాం. పుట్టినరోజు ఎందుకంటే ఆయుష్ అభివృద్ధి అవ్వడానికి, ధర్మ సంబంధమైన మనశ్శాంతి కలగడానికి, ఈ తలారా స్నానం చేయడం, గుళ్ళోకి వెళ్ళడం, అప్పుడు ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు నమస్కారం చేయడం. ఈ గుళ్ళోకి వెళ్ళే ముందే తల్లిదండ్రులు నమస్కారం చేసి వెళ్ళినా పర్లేదు, కానీ ముందు గుళ్ళోకి వెళ్ళరారా అని చెప్తారు మన తల్లిదండ్రులు. కాబట్టి ఈ మన సాంప్రదాయాలని మనం పాటించడం మన ధర్మం. మనం పాటిస్తూ అటు బ్రాహ్మణులని, అర్చకులని, తల్లిదండ్రుల్ని, పెద్దల్ని గౌరవిస్తూ, ఈవేళ నా ఫోన్ స్టేటస్ కాంటాక్ట్ ఉన్న వాళ్ళు చూస్తే తెలుస్తుంది. ఒక రోగం కింద తయారైంది సెల్ ఫోన్ చూడడం అనేది. అంటే ముఖ్యంగా చిన్నపిల్లలకి మనం అలవాటు చేస్తున్నాం. అది నేను పెట్టిన స్టేటస్. ఒక అమ్మాయి ఏకంగా ఇలా మెడపట్టుకుని ఇలా ఉండిపోయి ఇలా అనుకుంటుంది, అదే వీడియో స్టేటస్ పెట్టా. కాబట్టి అంటే అది వచ్చేసింది ఆ అమ్మాయికి అలాగా. తర్వాత అది లేకపోతే పిల్లలు అంటే ఒకటండోయ్, ఇక్కడ ఎన్ని పూజలు చేయండి, భార్యగా ఉండవలసిన ధర్మాలు మానేసి గుళ్ళోకి వచ్చి పూజలు చేయని ఎవరు చెప్పట్లేదు. తల్లిగా నువ్వు కొన్ని ధర్మాలు చేయాలి, కోడలుగా కొన్ని ధర్మాలు చేయాలి. అవి చేసుకుంటూ భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాల రోజుల్లో కొంచెం బెంద్రాలని బాధ్యతలు పూర్తి చేసుకుని వచ్చి పురాణాలకే కాదు, భగవంతుడి పూజలకే కాదు, దాన ధర్మాలకే కాదు, నీ ధర్మం నువ్వు నిర్వర్తిస్తూ, నువ్వు చేయవలసిన ధర్మం నువ్వు నిర్వర్తిస్తూ ఈ ఆధ్యాత్మికమైనటువంటి సేవలో పాల్గొంటే మన ధర్మం ఏమిటో మన పిల్లలకి తెలుస్తుంది. ఈవేళ ఫోన్ లేకపోతే పిల్లలు భోజనం తింటలేదు. అక్కడ అత్తగారికి మామగారికి వంట చేయాలి, లేదా వీడు స్కూల్కి వెళ్ళాలంటే భోజనం పెట్టాలంటే ఫోన్ ఇచ్చేస్తే వాడు గమ్మున భోజనం తినేస్తాడు. ఇలా అలవాటు చేసింది మనం. కాబట్టి ఈ సెల్ ఫోన్ ప్రపంచం నుంచి కానీ కొంచెం మనం పిల్లలకి ఏదోటి, నేను నిన్న చూశాను మా చుట్టాల అబ్బాయిని, నాన్న ఫోన్ అన్నాడు. ఫోన్ నాది ఛార్జింగ్ అయిపోయిందిరా, మీ అమ్మ దగ్గర ఉందేమో తెలీదు. అలా ఏదో ఒక మభ్య పెట్టి వాళ్ళకి ఇవ్వడం తగ్గించారు ఇప్పటి వరకు అలవాటు చేసిన వారు. పూర్వం ఎంత కష్టపడితే మనల్ని పెంచారు మన పెద్దలు, ఎంత ఓర్పు సహనంతో పెంచారు. ఇవేమీ లేని రోజుల్లో ఆ చందమామం చూపించు, అటు ఇటు తిప్పు, 4 సార్లు ఎత్తేసరికి ఈ లోపల ఏదో పని వస్తుంది, ఈ లోపల మొగుడికి ఇవ్వడం, లేకపోతే ఫోన్ ఇచ్చేస్తే వాడు భోజనం పెట్టేస్తే 2 నిమిషాల్లో అయిపోతుంది. కాబట్టి మనం ఆ ప్రపంచానికి దూరంగా ఉండాలి. మన ఆచారం, మన కులధర్మం మనం పాటించాలి. ఈవేళ కులధర్మం కూడా అల్లకల్లోలం అయిపోయే రోజులు ఇవి. ఎవరి ధర్మాన్ని వారు పాటిస్తూ మన తల్లిదండ్రులకి మనం గౌరవిస్తూ, మన తల్లిదండ్రులు చెప్పిన మాటని గౌరవిస్తూ, పెద్దల బాటలో మనం నడుస్తూ, మన హైందవ సంస్కృతి సాంప్రదాయాల్ని మనం కాపాడుకుంటూ వెళితే మనకే అది ధర్మో రక్షిత అని మనకే అది శ్రీరామ రక్ష అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ధర్మాన్ని మనం పాటించండి. అలాగే 5వ తనం లలితా సహస్రం, విష్ణు సహస్రం ప్రతిసారి ఇక్కడే కాదు, ఈ గ్రామంలో 40-50 మందిని తయారు చేశారు మేడం గారు అని చెప్పి ఎవరో ఇందాక చెప్పారు. కాబట్టి లలితా సహస్రం, విష్ణు సహస్రం అసలు ఇవన్నీ దేనికంటే, మా ఊళ్ళో కార్తీక మాసం 4 రోజులు 10:30 దగ్గర నుంచి 11 to 12 దాకా చదువుతుంటారు నమశివాయ కార్తీక మాసంలో. ధనుర్మాసంలో ఇక్కడ పాసురాలు చదువుతూ ఉంటారు విష్ణు సహస్రం ఇవన్నీ మా ఊళ్ళో. అలాగే ప్రతి ఊళ్ళో ఇంచుమించుగా అలాగే 40-50 మందిని అక్కడ లలిత విష్ణు సహస్రాలు పారాయణ చేయడం ఏర్పడిందంటే అది ఎంతో గొప్ప విషయం.
ప్రతి ఒక్కరూ అటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలతో ఉండి ఆధ్యాత్మికమైన మన కన్నతల్లి లాంటి హైందవ సంస్కృతిని కాపాడుతూ పెద్దవాళ్ళని, బ్రాహ్మణులని, ముఖ్యంగా భగవంతుడి దగ్గర ఉండే అర్చకులని ఏకవచనంతో ఎప్పుడు గమ్ముని పిలవకూడదు. అలా పిలిస్తే ఏమిటో ఇందాక నేను చెప్పాను, అది ఆయుక్షీణం అని. కాబట్టి ఇది ఎన్నోసార్లు. ఇంకొకటి ఇక్కడే చెప్పారు, కన్యాదానంలో పెద్దవాడు చిన్నవాడికి నమస్కారం చేయకూడదు. పెద్దవాళ్ళని చిన్నవాళ్ళు ఏకవచనంతో పలకూడదని చెప్పాను, గౌరవంతో పిలవాలి చిన్నవాళ్ళు. కానీ నేను ఇంకోటి ఏం చెప్పాను, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి దండం పెట్టకూడదు. కానీ పెళ్లిలో అల్లుడికి కాళ్ళు కడుగుతారు. మరి అది ఎలా వర్తిస్తుందంటే, అక్కడ పంతులు గారు మహావిష్ణువు ఆవాహయామని మంత్రం చెప్తూ విష్ణుమూర్తిని ఆవాహన చేస్తారు ఆ వరుళ్ళు. అమ్మాయి ఏమో లక్ష్మీ స్వరూపం, విష్ణు స్వరూపంగా మంత్రాలతో ఆవాహన చేసి, పసుపు ముద్దలు వినాయకుడిని ఆవాహన చేసినట్టుగా అల్లుళ్ళు విష్ణువుని ఆవాహన చేసి ఆ విష్ణువుకి పాదాలు కడుగుతారు ఈ కన్యాదాతలు. కాబట్టి మన ధర్మాన్ని మనం పాటిస్తూ, మళ్ళీ మళ్ళీ చెప్తున్న, పెద్దవాళ్ళని ఏకవచనంతో పిలవకూడదు. ఒక్క అమ్మని నాన్నే తప్ప. మేమే నాన్నగారు అని పిలుస్తూ ఉంటాం, మా పిల్లలు నాన్న అని పిలుస్తారు. ఒక్క వీళ్ళని తప్ప పెద్దవాళ్ళని ఎప్పుడూ కూడా అలా పిలవకూడదు. అందులో బ్రాహ్మణ అసలు, అందులో భగవంతుడి దగ్గరగా ఉండే వాళ్ళని, పురోహితుల్ని, గ్రామానికి హితం కోరేవారు పురోహితులు, ఈ ఊళ్ళో ఉన్న అందరూ చల్లగా ఉండాలని కోరుకునేవాడు అర్చకులు. అలాంటి బ్రాహ్మణులని ఏకవచనంతో పిలిచిన, భగవంతుడి దగ్గరగా ఉన్న అర్చకులను ఏకవచనంతో పిలిచిన, ఆ భగవంతుడినే ఏకవచనంతో పిలిచినట్టు. ఇంకోటి, నేను శతకోపరం ఇచ్చేటప్పుడు ఇంకోటి చెప్తాను. కొంతమంది తెలియక, అవగాహన లేక మన అమ్మవారి ప్రతిష్టలో కూడా చెప్పినట్టు గుర్తు. బండి తోలేటప్పుడు, సైకిల్ తొక్కేటప్పుడు పంచులు పైకెట్టుకుంటాం, అలాగే వ్యవసాయం చేసేటప్పుడు. కానీ గుళ్ళల్లోకి వచ్చినప్పుడు మోకాలు పైకి పంచలు ఉండకూడదు, కిందకు వదులుకోవాలి. శతకోపురం ఇచ్చేటప్పుడు మోకాలు పైకి పంచి ఉండకూడదు. ఎందుకు అలా ఉంటే రా చూసుకుందామని ఆ దేవుడిని అడిగినట్టు అనమాట. మనం ఆ శతకోపురం పెట్టేటప్పుడు కిందకు వదులుకోవాలి. కొన్ని ధర్మాలు ఉంటాయి, అవి పాటిస్తూ మనం పిల్లలకి తెలియజేస్తూ ఆ హిందూ సంస్కృతిని, సాంప్రదాయాన్ని. చివరిగా ఒక్క మాట, ఐదవతనం అంటే 5 ఆడవారికి సంబంధించింది. అవి కూడా కొత్త నమ్మకం కుదిరిందని, భర్త ఉండగా తీయకూడనటువంటి కొన్ని వస్తువులు తీసేటటువంటి రోజులు. అందుకనే నేను ఇందాక ఒక మాట అన్నాను, ఎవరి సాంప్రదాయం వాళ్ళకి కన్నతల్లి లాంటిది. మన సాంప్రదాయం భర్త ఉన్నంతసేపు తీయకూడనివి 5. అందుకే 5వతనం. 1 తలలో పువ్వులు, 2 కళ్ళకి కాటుక. అది తక్కువ కాలాన్ని బట్టి అలవాట్లాగా పెట్టుకోవట్లేదు. కానీ కాటుకు సంబంధించి సింపుల్గా శ్రావణ మాసంలో ఒక అమ్మవారిని పూజ చేస్తారు. పసుపు కుంకాలకి నువ్వు తప్ప ఇంకెవరూ లేరు అని ఒక అమ్మవారిని. ఎవరినండి? ఎవరమ్మా చెప్పండి, గమ్మని చెప్పాలి. శ్రావణ మాసంలో ఒక అమ్మవారిని బాగా పట్టుకుని పూజ చేస్తారు. పసుపు కుంకాలకి నువ్వు తప్ప ఇంకెవరూ లేరని. ఎవరిని? ఐడి. అందుకే మిమ్మల్ని ఆహ్వానం. శ్రావణ మాసంలో నేను ఇక్కడే ఒకటి అడిగాను, ఏం మళ్ళీ మార్చేస్తారేంటి అప్పటికప్పుడు? శ్రావణ మాసంలో పసుపు కుంకాలకి నువ్వు తప్ప ఇంకెవరూ లేరని ఒక అమ్మవారిని బాగా పూజ చేస్తారనేసరికి ఫస్ట్ చెప్పే పేరు ఇందాక హనుమంతుడు అన్నట్టుగా అందరూ వరలక్ష్మీదేవి పేరు చెప్తారు. మంగళ గౌరి రెండోసారి మార్చారు. ఆ వ్రతంలో కథ చెప్పుతూ ఏం చేస్తారన్నా, దీపం మీద బోర్లు ఇస్తారు. మీకు అలవాట్లేదేమో మంగళగౌరి వ్రతం. దీపంలో గరిటో అట్లకాడో బోర్లించి ఆ కథ చెప్పుకున్న తర్వాత కాటికని తీసుకుని కళ్ళకు పెట్టుకోవాలి. అంటే సౌభాగ్యానికి చిహ్నం. 5వతనంలో మొదటిది పువ్వులు, 2వది కాటిక, 3వది పసుపు కుంకాలు, 4వది మంగళసూత్రం, 5వది మట్టెలు గాజులు, 2 కలిపి 5వది. కాబట్టి ఈ సాంప్రదాయాలు కూడా నాకేదో కొత్త నమ్మకం కుదిరిందని, ఈ సంస్కృతిలో పుట్టి నాకేదో ఎప్పటికీ తగ్గిన రోగం తగ్గిందని,
లేకపోతే ఎప్పటికీ తగ్గిన రోగం తగ్గిందని, లేకపోతే కొత్త ఉద్యోగం వచ్చిందని మన కన్నతల్లి లాంటి హిందూ సాంప్రదాయాల్ని మార్చేసుకుంటున్న రోజులు. అలా కాకుండా మన కన్న తల్లి లాంటి సాంప్రదాయాల్ని మనం కాపాడుతూ ఆలయాలు రోజు ఏదో ఒక ఆలయాన్ని 7 వారాలకి 7 ఆలయాలు ఉన్నాయి. అయితే మనిషి మనం పుట్టిన వంశాన్ని బట్టి కాస్త వెజ్ నాన్ వెజ్ అని ఉన్నాయి. సాధారణంగా ఎవరి వంశాన్ని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు, ఆచారాన్ని బట్టి. నాన్ వెజ్ ఎప్పుడు తినాలి, ఎప్పుడు తింటున్నారు అసలు ఎక్కువగా? చివరిగా ఒక ప్రశ్న, సండే ఆదివారం. ఎందుకు? ఆ రోజు దేవుడికి సెలవు, ఆఫీసుకి సెలవు. ఆ రోజు సూర్యభగవానుడు అండి. ఆ రోజు ఆఫీసుకి సెలవు. ఆ రోజైతే ఎందుకంటే శనివారం వెంకటేశ్వర స్వామి ఆయనే బాగా డబ్బులు ఇస్తాడు. చిన్న తరపున దాటేసింది వాడపిల్లి వేళ. మరి శుక్రవారం అయితే లక్ష్మీదేవి, ఆవిడని అసలు వదలకూడదు. లక్షవారం అయితే ఇందాక నేను చెప్పిన సాయిబాబా. మరి బుధవారం అయితే విఘ్నేశ్వరుడు అయ్యప్ప ఇద్దరున్నారు. శివకేశవులు వేదం లేదు. మరి సోమవారం అంటారు ఎప్పుడైనా మంగళవారం ఆంజనేయం వదిలేశారు. మంగళవారం ఆంజనేయం తొక్కట్టు కొడతాడు. మన ఎవరో భక్తులు అంటున్నారు, మరి మీ ఊళ్ళో అలాంటి భక్తులు ఉన్నారు లేదు? ఆంజనేయ స్వామి వారి పాదాలు ముట్టుకోకూడదు కదా పంతులు గారు అని అడిగారు. మీరేమంటారు దానికి? మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా లేదా? ఆంజనేయ స్వామి వారి పాదాలు ముట్టుకోకూడదు అంటారు కదా అన్నారు. ఏమ్మా శనేశ్వరుడు ఉంటారంట కదండి, ఎక్కడ? ఆయన పాదాల్లో. సరే అమ్మా, ఆయన పాదాలు ముట్టుకోకూడదు, కానీ ఆయనకి కోసం రోజు మీరు వారం వచ్చేస్తున్నారు, ఆయన మీకు అనుగ్రహించేది. ఆయన పాదాలే ముట్టుకోకూడదు అన్నప్పుడు ఆయన గుళ్ళోకి రావాల్సిన పని లేదమ్మా మీకు కానీ నాకు కానీ. తప్పమ్మా. ఎటువంటి వాడినైనా కాలు కిందేసి తొక్కగల సమర్థత కలిగిన వాడు ఆంజనేయుడు అని చెప్పడం కోసం తప్ప, అటు అయ్యప్ప దీక్షలో ఆయనకి భక్తుల్లోకి కాకుండా ఆయనకి ఇష్టమైన వర్ణం కలిగిన దీక్షా వస్త్రాలు కట్టుకోమని ఆయన చెప్పాడు. ఇక్కడ శనీశ్వరుణ్ణి బంధించిన వాడు ఇందాక చెప్పుకున్న రావణాసురుడు బారి నుంచి విడిపించిన వాడు ఆంజనేయుడు, శనీశ్వరుడు. అందుకని నీ భక్తుల జోలికి నేను రానని చెప్పాడు తప్ప ఈ దొక్కి పెట్టాడని కాదు. నీ భక్తుల జోలికి నేను రాను నువ్వు చేసిన సహాయానికి అని చెప్పాడు. ఇంకొకటి, మనకన్నా ఎక్కువ తెలంగాణలో మంగళవారం కన్నా శనివారం ఎక్కువ చేస్తారు. అంటే ఆయన చెప్పాడు అక్కడ సర్వగ్రహ బాధ నివారణే నమః నామాలు చెప్తారు. పారిజాద్రుమూల సర్వమంత్ర స్వరూపం సర్వగ్రహ నివారణే నమః, సర్వగ్రహ పీడ నివారణే నమః అంటూ ఆయన గురించి చెప్తారు. సర్వగ్రహ బాధల్ని తొలగిస్తూ శని సంబంధమైన బాధలను కూడా దరికి చేరనివ్వడు. ఒకసారి గుర్తు చేయాలంటే ఆయనకి ఆంజనేయ స్వామి. కాబట్టి అటువంటి మన సాంప్రదాయాలు, మన సంస్కృతి సాంప్రదాయాల్ని మనం మర్చిపోకుండా మనం కంటిన్యూ చేస్తేనే మన పిల్లలు కంటిన్యూ చేస్తారు. సెల్ ఫోన్ విషయంలో ప్రధానంగా 2 ఆలయాలు. ఇంతకీ అక్కడికి వచ్చాం, అందరికీ అయిపోయి ఆదివారం ఆఫీస్ సెలవు కనుక మనం నాన్ వెజ్ తింటాం. మన రథసప్తమి నాడు 20 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ నుంచి బొమ్మూరులో వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం అనే కుష్ఠరోగుల ఆశ్రమం ఉంది కొండ మీద. అక్కడ సూర్యమందిరం ఉంది. అక్కడ చెప్పాను, సాధారణంగా అందరూ ఆదివారం తింటారు. మరి వీళ్ళు ఎవరో కనపడరు, గుళ్ళోకి వెళ్తే కనపడతారు వీళ్ళందరూ. ఆయన డైరెక్ట్గా కనపడేవాడు. ఆయనకి ఇష్టమైంది ఆదివారం. ప్రత్యక్ష భగవానుడు. ఆ రోజు అస్సలు ముట్టకూడదండి నాన్ వెజ్. మరి ఆ వ్యాపారం చేసేవాళ్ళు వంశంలో ఉన్నవారు ఏమంటారు అలాంటి వాళ్ళని? ఆదివారం అస్సలు ముట్టకూడదంటే ఆదివారం తప్ప ఏ రోజైనా మీరు సెలెక్ట్ చేసుకోండి అని నేను చెప్తున్నాను. ఎందుకు ఆదివారం అస్సలు ముట్టకూడదు? ఎందుకు ముట్టకూడదు? ప్రత్యక్ష భగవానుడు ఆయన ఒక్కడే. ఈ 3 దేవతల్లో ఎదురుకుండా డైరెక్ట్గా కనబడేవాడు సూర్య భగవానుడు ఒక్కడే. ఆరోగ్య ప్రదాతే కాదు, డైరెక్ట్ ప్రత్యక్ష భగవానుడు. ఆ రోజున అస్సలు అది తినకుండా మెల్లిగా అలవాటు చేసుకుని మనకు నచ్చిన రోజు ఏదో సెలెక్ట్ చేసుకోండి. మానవనం మేము చెప్పాం. కాబట్టి మన ఆహార అలవాట్లు మార్చుకోని ఎవరు చెప్పరు. కానీ మన కన్న తల్లి లాంటి ధర్మాన్ని, ధర్మ మార్గాలని, సంస్కృతి సాంప్రదాయాలని మనం అలవాటు చేసుకుంటూ దేవుడికి ఇచ్చే గౌరవాన్ని దేవుడికి
పంతులు గారికి ఇచ్చే గౌరవాన్ని పంతులకి, అమ్మకి నాన్నకి ఇచ్చే గౌరవాన్ని అమ్మకి, పెద్దలకి ఇచ్చే గౌరవాన్ని పెద్దలకి. అదే రామాయణం చెప్పిందన్నాగా. కాబట్టి భర్తకి ఇచ్చే గౌరవాన్ని భర్తకి ఇస్తూ మనం నడుచుకుందాం. అందరికీ కూడా రుక్మిణి సత్యభామ సమేత మదన గోపాల స్వామి, ఎందుకంటే ఆయన గొప్పతనం అంతా మనం పురాణాల్లో చెప్పారు, భగవద్గీతలో చెప్పాడు, ఆ సినిమాల్లో చూపిస్తున్నారు మనలాంటి వాళ్ళ కోసం. అంతా అయిపోయిన తర్వాత విశ్వరూపం చూపించు బావా అన్నాడు అర్జునుడు కురుక్షేత్రంలో భగవద్గీత చెప్పినప్పుడు. ఆ భగవద్గీత గురించి ఒక్క మాట ఆయన అందించాడు కదా కృష్ణుడు. ఈవేళ భగవద్గీత ఎక్కడైనా వినపడిందంటే చచ్చిపోయినప్పుడు ఎవరో కాలం చేసి ఉంటారని అనుకుంటున్నాం. మన వాహనాల్లో అదే పెడుతున్నారు. మెండపేటలో మానేశారు, ఓన్లీ ఓంకారం ఒక్కటే పెట్టారు. మా ఊళ్ళో మా చౌదరీశ్వరికి నేను చెప్పాను, ఆలమూరులో అది మానేసి ఏదో పెడితే బాగుంటుంది. మండపేటలో ఆల్రెడీ పెట్టారు, ఈ ధర్మం ఇది. ఇప్పుడు ఓం నమ శివాయ పెట్టారు. భగవద్గీత చచ్చిపోయినప్పుడు మాత్రమే వేసేది కాదు. మన హిందువుల పవిత్ర గ్రంథం, మంచి చెడులను వివరించేది. దాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి సామాన్యమైన వాడికి టైం పడుతుంది. ఆ టైంను కేటాయించుకోవాలి. మంచి చెడులు నేను యుద్ధం చేయను, నా గురువులు నా తాతలు ఉన్నారంటే చెయ్యవలసి వచ్చినప్పుడు చెయ్యాలయ్యా అని చెప్పాడు కృష్ణుడు. అదే భగవద్గీత. దాన్ని తెలుసుకుంటే అది ఎంతో జ్ఞానాన్ని మనకి ఇస్తుంది. అది చచ్చిపోయినప్పుడు వేసేది కాదు. ఎప్పుడైనా ఏ రోజైనా, రోజు చూడండి ఈ మధ్యకాలంలో హైందవ శక్తి గంగారం రూపణం చూసారా? చాలా ఆలయాల్లో, హిందూ సంప్రదాయ ఆలయాల్లో అదేది దాన్ని ఏమంటారు, టైం అలారం చెప్పి ఒక 2-3 భగవద్గీత శ్లోకాలు చెప్పి వచ్చేటటువంటి టైమర్స్ వచ్చాయి. కాబట్టి భగవద్గీత అంటే చచ్చిపోయినప్పుడు వేసేది కాదు, అలా వేయకూడదు. అది మాన్పించుకోవడం, మన సాంప్రదాయాలు చేసుకోవడం. తెల్లవారు లేస్తూ మనం అందరం అనేక తప్పులు చేస్తున్నాం. అందులో మొదటి తప్పు, పాదాలతో భూమిని తొక్కుతున్నాం. బ్రాహ్మణులు అయితే ఆవిడికి సంబంధించిన మంత్రం చదువుకుంటారు. మిగిలిన వాళ్ళు ఏం చేయాలి? మంత్రం చదివే అధికారం లేనివారు ఉంటారు, లేనివారు ఉంటారు, చదివే అధికారం లేనివారు ఉంటారు. అందరూ ఏం చేయాలి? అమ్మా భూమాత, నా పాదాలతో నేను నిన్ను తొక్కుతున్నాను, నువ్వు నన్ను క్షమించు అని అనుకుంటే కానీ నిద్ర నుంచి కాలు భూదేవి మీద పెట్టకూడదు, మంచం నుంచి. ఇలాంటివి తెలుసుకుంటూ మనం పాటిద్దాం. అందరికీ కూడా రుక్మిణి సత్యభామ సమేత మదన గోపాల స్వామి వారి అనుగ్రహం ఎల్లవేళ ఉండగా. ఓం గణానాం త్వా గణానాం గణానాం త్వా గణపతిం గణపతిం త్వా గణానాం గణానాం త్వా గణపతిం త్వా గణపతిం గణపతిం త్వా గణపతిగుం వామహే వామహే గణపతిం గణపతిం త్వా గణపతిగుం వామహే గణపతిగుం వామహే వామహే గణపతిం గణపతిగుం వామహే కవిం కవిగుం వామహే గణపతిం గణపతిగుం వామహే కవిం గణపతిమితి గణపతిం హవామహే కవిం కవిగుం హవామహే వామహే కవిం కవీనాం కవీనాం కవిగుం హవామహే వామహే కవిం కవీనాం కవిం కవీనాం కవీనాం కవిం కవిం కవీనాముపమస్రవస్తమం కవీనాం కవిం కవిం కవీనాముపమస్రవస్తమం కవీనాముపమస్రవస్తమం కవీనాం కవిం కవిం కవీనాముపమస్రవస్తమం ఉపమస్రవస్తమమిత్యుపమస్రవః తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణాం జ్యేష్ఠరాజం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణాం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణః జ్యేష్ఠరాజమితి జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదే పదే బ్రహ్మణస్పదే పదే బ్రహ్మణస్పద ఆపతే బ్రహ్మణస్పద ఆపతే పత ఆనో నాపతే పత ఆనః ఆనో నాన శృణ్వన్ ఆన శృణ్వన్న శృణ్వన్నోదిభిరోదిభి శృణ్వన్నాన శృణ్వన్నోదిభి శృణ్వన్నోదిభి సేదసే రోదిభి శృణ్వన్నోదిభి సీదా రోదిభి సీదసే రోదిభి సీద సాధనకం సీ రోదిభి సీద సాధనం ఊతిభిరిత్యూతిభిః సీద సాధనకం సీద సాధనమితి సాధనం గణానాం త్వా గణపతిగుం వామహే కవిం కవీనాముపమస్రవస్తమం
జ్యేష్ఠరాజ బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోదిభిశ్రీర సాధనం. చివరిగా భగవంతుడికి శక్తి ఎలా వస్తుందండి? ఒక మొక్కకి పాతని విత్తనం ఎలా మొలకవుతుందో, మొలకల్లా మొక్క ఎలా అవుతుందో, మొక్కల్లా చెట్టు ఎలా అవుతుందో, చెట్టుకి కాపు ఎలా కాస్తుందో, కాపల్లా పిందెలు ఎలా వేస్తుందో, పిందెలలా కాయ ఎలా కాస్తుందో, కాయలలా పండు ఎలా కాస్తుంది. కానీ అతిథ్య పాయదు. దానికి ఈ వయసులో దాన్ని ఎలా రక్షించాలో అలా రక్షించుకుంటూ రావాలి. ఆ పాతిని విత్తనాన్ని ముందు మొలక, తర్వాత మొక్క, గాలికి వాలిపోతే కర్ర కట్టాలి, తర్వాత ఎరువు, ఆ మందులు, చెట్టు కొబ్బరి చెట్టు కానీ ఇంకోటైనా అలా చేసుకుంటూ రావాలి. శిలా భవతీతి శంకర. భగవంతుడు ఆ చెట్టుని ఎలా కాపాడుకుంటూ వస్తుంది. చెట్టు అవుతుందో నీరుకు నీరు, మందుకు మందు ఇవన్నీ పెడుతూ ఎప్పుడో దేవతలు మనుషులు ప్రతిష్ఠ చేసిన ఆలయాలని తన మంత్రశక్తితో, గురువుల ద్వారా పొందిన మంత్రశక్తితో రోజు అర్చన చేసి, శివుడికైతే స్నానం, ఈయనకైతే మార్జన పర్వదినాల్లో స్నానాలు ఉంటాయి. కన్ను, ముక్కు, కాళ్ళు, చేతులు అవయవాలు ఉన్నటువంటి అన్ని విగ్రహాలే, ఒక్క శివలింగం తప్ప. కాళ్ళు, కన్ను, ముక్కు ఉన్న చేతులకు రోజు స్నానం, నిత్య స్నానం నకారయేత్. అంటే రోజు స్నానం ఉండదు, అక్కర్లేదు. దానికి ఆయనకి సంబంధించిన కొన్ని పర్వదినాలు ఉంటాయి, నక్షత్రాలు ఉంటాయి, అప్పుడు స్నానం చేస్తారు వాళ్ళు. దీనికి ఎగ్జాంపుల్ మగవారికి ఆడవారికి ఎంతో తేడా ఉంది. ఏ పూజ చేయాలన్నా, ఏ రోజైనా దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మగవారు తలకి స్నానం చేయవలసిందే. బ్రాహ్మలే కాదు, మగవారు అన్నవారు ఎవరైనా సరే. కానీ సుమంగళిగా ఉన్న స్త్రీ రోజు స్నానం చెయ్యకూడదు, పర్వదినాల్లో తప్ప. రోజుకు వారానికి 2 సార్లు 3 సార్లు ఆవిడ ఎంచుకోవాలి. ఎందుకు? పసుపు కుంకాలకి అంత గొప్పతనం ఉంది. రోజు స్నానం చేయకూడదు. ఒక్క మగవారు ఏ దేవుడి దేవాలయానికి వెళ్ళినా తలకి స్నానం చేయాలి. పసుపు కుంకాలు అంత గొప్పవమ్మ. కాబట్టి ఆ విగ్రహాలకి చేయవలసిన సమయాల్లో చేస్తూ రోజు పూజలు చేస్తూ ఉండడం వల్ల విగ్రహాలకు శక్తి వస్తుంది. ఏ గుడిలో అయినా సరే అవన్నీ మనం పాటిస్తూ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అందరికీ కూడా శతమానం భవదతాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఆ రుక్మిణి హత్యభామ సమేత మదన గోపాల స్వామి వారి అనుగ్రహంతో అందరికీ సుఖశాంతులు. మన కన్నా తల్లి లాంటి హిందూ సాంప్రదాయాన్ని మనం పాటిస్తూ చెప్పిన వదిలేయకుండా అన్నీ మనం తెలుసుకుంటూ మన భావితరాల వారికి చదువు విషయంలో, పెద్దల గౌరవ విషయంలో కాస్త ఏవోటి ఈ ఫోన్లోనే ఆధ్యాత్మికమైనవి చూపిస్తూ, టీవీల్లో కానీ మన సెల్ ఫోన్ ప్రపంచాన్ని బాగా చిన్నపిల్లలకి కొంచెం దూరం పెడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలు అలవాటు చేస్తే మన కన్న తల్లి లాంటి సాంప్రదాయాన్ని మనం కాపాడుకున్నామని మాత్రం. హరహర మహాదేవ శంభూ శంకర. ఓం నమో వెంకటేశాయ. కస్తూరీ తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుంకరే కంకణం సర్వాంగే హరిచందనం చకలయం కంఠే చ ముక్తావిలం గోపస్త్రీ పరివేష్టుతో విజయతే గోపాల చూడామణి. శ్రీ రుక్మిణీ శుభామాసమేత మదన గోపాల స్వామి వారికి